अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। सदंचित मुदंचित निकुंचित पदं झल झलंचलित मंजुकटकं पतंजलि दृगंजनमचंचल पदं जनन भंजनकरं। कदंब रुचिमंबर वसं परममंबुद कदंबक विडंबकगलं चिदंबुधिमणिंबुद हृदंबुजर रविं परचिदंबर नटं हृदि भजा परचिदंबर नटं हृदि भजा। अनंत नवरत्न विलसत्कटक किंकिणि झलंझण झणंझण रवं मुकुंद विधिहस्तगत मर्दलल यध्वनि धिमिद्धिमित नर्तित पदं। शकुंतरद वह्निरद दंतिमुख नंदिमुख भृंगिरिटि संघनिकटं सनंद सनक प्रमुख वंदित पदं परचिदंबर नटं हृदि भजा। सनंद सनक प्रमुख वंदित पदं परचिदंबर नटं हृदि भजा। यस्मात् सर्वं समुत्पन्नं चराचरमिदं जगत् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं 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 परमानन्दमाधवम्। पुण्डरीकपुरमध्यवासिनीं वृत्तराजसहधर्मचारिणीम् अद्रिराजतनयां दिने दिने चिन्तयामि शिवकामसुन्दरीं चिन्तयामि शिवकामसुन्दरीं। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री चित्सभेशाय नमः शिवाय श्रीमन्नटेशाय नमः शिवाय श्री तांडवेशाय नमः शिवाय श्री सुंदरीशाय नमः शिवाय। शिवकामसुंदरी समेत
శ్రీ చిత్సభేశ్వర పరమానంద తాండవమూర్తయే నమో నమః. చిదంబరీశుని పాదపద్మాలకు నమస్కరిస్తూ నటరాజ స్వరూపమైన సభా సదస్సుకి అంజలిస్తూ ఉమాపతి శివాచార్యుల వారు విరచించిన కుంచితాంఘ్రిస్తవం అని చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున వివిధముగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో చిత్సభ వర్ణన కూడా చేయడం జరిగినది. అదేవిధంగా కనకసభ ఎలా ఉంటుందో వర్ణిస్తూ మొత్తానికి చేస్తున్నది ఏమిటంటే సర్వ విద్యలు స్వామిని కొలుచుకుంటున్నాయి. చతుర్దశ విద్యలు, షట్శాస్త్రాలు, 28 ఆగమాలు, 64 విద్యలు కూడాను స్తంభాది రూపములతో ఉంటూ నటేస్తున్న కొలుచుకుంటున్నాయంటే అర్థం ఏంటంటే సర్వ విద్యల సర్వశాస్త్రముల గమ్యమైన పరతత్వమే నటరాజు. అది శివశక్త్యాత్మకమైన పరతత్వము. ఏది అక్కడ రహస్యమునందు సమ్మేళన యంత్రములో భాషిస్తున్నదో అదే నటరాజమూర్తిగా కూడా మనకు దర్శనమిస్తున్నది. ఆ నటరాజమూర్తి అత్యంత ప్రధానం. మన రహస్యం దర్శనం కాలేదు, చూస్తే బాగుండు అనుకుంటాం. రహస్యం దర్శించాలనుకోవడం ఏంటి? రహస్యమే, అది భావించవలసినది. అది చూపించినప్పుడు వాళ్ళు చూపిస్తారు, చూడగలిగినంత చూడగలం, లేకపోతే యంత్రం మాత్రం చూడగలమా? చిన్న విషయం కాదు కదా. అక్కడ తెర ఎప్పుడు పెడితే అప్పుడు తీయరు, దాని కొన్ని కాలములు, అది మన కోసం తీయరు. ఆ పూజా కాలం వచ్చినప్పుడు తీసి పూజ చేస్తారు. అప్పుడు ముమ్మారులు ఒకసారి తీసి ఒకసారి వేయడం జరుగుతుంది. అప్పుడు చూడగలిగితే కనబడేవేంటి? బిల్వ మాలలు మహా గుచ్చు చూస్తే. యంత్రం కనబడదు, ఉందని తెలుసుకొని నమస్కారం చేయవలసిందే. ఆ తెర కూడా 1.5 మీటర్లు పొడవుంటుంది, 3.5 మీటర్లు వెడల్పు ఉంటుంది. అటువంటి తెర, దాని ముందు నలుపు వెనుక ఎరుపు మనం చెప్పుకున్నాం వాటి యొక్క రహస్యాన్ని. అటువంటి ఆ స్వామిని విధానం మొత్తం తెలియజేస్తూ ఎప్పుడు వచ్చాడు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. మొత్తం చిదంబర చరిత్ర అంతా కూడా కుంచితాంఘ్రి స్తవంలో మనకు కనబడుతుంది కనుక ఆదవు మాసే అనేటువంటి దాంట్లో పుష్యమాసంలో గురువారం నాడు ఎలా వచ్చాడని చెప్పుకున్నాం. తర్వాత భానుకంపుడు బాణుడు అనేటువంటి వారు శంఖనాద మృదంగనాదములు చేస్తూ ఉంటా భగవానుడు తన నాట్యాన్ని ప్రదర్శించడమైన మొత్తానికి భూమి యందు మనం నటరాజమూర్తిని దర్శించగలుగుతున్నాము అంటే, ఈ మూర్తిగానైనా మనం దర్శించి ఆ సభ దగ్గరికి వెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణమైన వ్యాఘ్రపాద పతంజలులకి మనం ప్రణమిల్లాలి. ఆ వ్యాఘ్రపాదుడి యొక్క చరిత్రను ఒక శ్లోకంలో, పతంజలి చరిత్రను 2వ శ్లోకంలో చక్కగా చెప్పి 3వ శ్లోకంలో జైమిని మహర్షి కూడా చెప్పారు. వీరు ముగ్గురు అత్యంత ప్రధానం. వ్యాఘ్రపాదుడు, పతంజలి, జైమిని, వీరు ఇప్పటికీ కూడా ఇక్కడ ఉండి స్వామిని కొలుచుకుంటున్నారు అని చెప్పుకున్నాం. పైగా జైమిని సర్వయజ్ఞములు అంటే కర్మశాస్త్రంలో ఉద్దండు. ఆయన తన యొక్క గురువుగారైన వ్యాసుని యొక్క అనుగ్రహం చేత ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శించాడు, నాట్యాన్ని దర్శించగలిగాడు. యజ్ఞముల ఫలంగా దర్శించి స్వామిపై వేదపాదస్తవ రచన చేశాడు. అంతవరకు చెప్పుకున్నాం. ఆదౌ య కర్మకాండ ప్రవచన మహిమ జైమినిర్నామ యోగి వ్యాసోక్త్యా చిత్సభేశం ప్రభువర మురసానమ్య గత్వా సభాంతః పాదాంతే వేదయుక్తం స్తవవరమకరో సర్వసౌభాగ్యదమ్యం పశ్యన్నద్యాపి దేవం సదసి వసతితం కుంచితాంఘ్రిం భజేహం అని చెప్తూ తర్వాత చెప్పబడుతున్నది ఇంతవరకు వర్ణించిన ఆలయంలోని స్తంభాలు కానీ, పెంకులు కానీ, మేకులు కానీ ఉమాపతి శివాచార్య యొక్క ఇమాజినేషన్ కాదు. ఇట్ ఇస్ నాట్ అన్ ఇమాజినేషన్. ఊహ కాదు. కొందరు ఊహలతో అన్వయిస్తుంటారు తత్వాన్ని. అలాంటిది కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఆ విధంగా నిర్మించబడినది. అక్కడ ఆ తత్వములు తెలుసుకుని దాని ప్రకారంగా నిర్మాణం జరిగింది. ఇక్కడ నిర్మాణం ఎవరు చేశారు? అబ్బర సదస్సులో దర్శించిన తర్వాత ఏ విధంగా దర్శించారో ఆ విధమైనటువంటి స్వరూపాన్ని ఎలా పెట్టాలో ఇవన్నీ వివరించినవాడు సాక్షాత్ నటరాజే. దాని ప్రకారంగా తెలుసుకున్నవారు వ్యాఘ్రపాద పతంజలులు. వారికి ఆ దర్శనములు అయ్యే అక్కడ. ఇక్కడ మీరు పరిశీలించాలంటే పంచబ్రహ్మాసనం మీద ఉంటుంది రహస్యస్థానం. పంచబ్రహ్మాసనం మీద ఉండేది ఎవరు? శ్రీ విద్యా స్వరూపం. శ్రీ విద్య అన్నప్పుడు శివశక్త్యాత్మకమైన స్వరూపమే. అందుకే కింద మాతృకావర్ణములు, పైన పంచబ్రహ్మాసనము, దానిపైన యంత్రము, సమ్మేళన యంత్రము ఉందంటే అర్థం ఏంటంటే పంచబ్రహ్మాసనంపై ఉండేటువంటి ఏ శ్రీ విద్యా స్వరూపమున్నదో, ఏ శివశక్త్యాత్మక తత్వమున్నదో అదే ఇక్కడున్నది. ఆ యంత్రము విగ్రహ రూపం ధరిస్తే నటరాజమూర్తి. రెండూ ఒకటే, రెండింటికి భేదం లేదు. అందుకే నటరాజమూర్తిని చూసినా యంత్రాన్ని చూసినా ఒకటే. అదే నటరాజ దర్శనం చాలండి, ధన్యులమైపోతాం. పైగా దర్శనాత్ అభ్రసదసి అని చెప్పినట్లుగా ఆ చిత్సభలో నటరాజుని ఎలా చూసినా చాలా, పరిసరాల్లో ఊపిరి పీల్చినా మనం ధన్యులమవుతాం. ఇక్కడ స్వామి 3 రూపాలతో కాదు కొలువబడుతున్న స్వరూపాన్ని మనం భావిస్తే అనేక రూపాలతో ఉన్నాడు. బయట భిక్షాటనమూర్తి ఉన్నాడు,
అదేవిధంగా సోమాస్కందమూర్తి ఉన్నాడు, శరభేశ్వరమూర్తి ఉన్నాడు. ఇవన్నీ స్వామి యొక్క సకల రూపములు అని చెప్పబడతాయి. అంటే విగ్రహ రూపంలో మంత్రాధిదేవతలుగా ఉన్నటువంటి వారు. వీరందరికీ మంత్రములు ఉన్నాయి. అయితే లోపల ప్రధానంగా ఆరాధింపబడుతున్నది భగవానుడు అమూర్తము, ఇంకొకటి మూర్తామూర్తము, మూడవది మూర్తి. 3 విధములుగా శివతత్వం చెప్పబడుతుంది. అంటే నిరాకార తత్వం ఒకటి, సాకార తత్వం ఒకటి, నిరాకార సాకారాల నడిమి ప్రాంతం ఒకటి. నిరాకార తత్వమే రహస్యంలో తెర వెనక ఉన్నది నిరాకార తత్వం. అరూప రూపం అని చెప్పబడుతున్న తత్వం లింగ రూపము. ఏదైతే స్ఫటికలింగం ఆరాధిస్తున్నామో చంద్రమౌళీశ్వరుడు అరూప రూపం. రూపం ఎవరంటే నటరాజమూర్తి. ఈ 3 అభిన్నములే, 3 తత్వములు ఒక్కటే. పైగా నటరాజమూర్తి విశేషములు చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే మన హృదయంలో మిగిలిపోవలసినది ఆ నటరాజమూర్తే. అది మిగిలితే చాలు, అందులోనే అన్నీ ఉన్నాయి. నటరాజమూర్తే శ్రీచక్ర స్వరూపుడు. ఇది తెలుసుకుని హృదయంలో ధ్యానిస్తే చాలు. నటరాజమూర్తులు ఎన్ని రకములున్నాయో తర్వాత శ్లోకాలలో వర్ణిస్తాడు. మొత్తానికి ఆలయ నిర్మాణం అనేటటువంటిది ఎవరు ఊహతో శిల్పాచారులు చేసినది కాదు. దానికి నటరాజు ఉపదేశంతో బోధించిన వాడు వ్యాఘ్రపాదుడు. ఎవరికి బోధిస్తే ఆలయ నిర్మాణమైందో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ గౌడేశ సింహవర్మ స్వతనుగత రుజా వ్యాకుల స్వీయ దేశాత్ ఆగత్య స్వర్ణ పద్మాకర వరసలిల స్నాన నిర్ముక్త రోగ భూత్వా శ్రీహేమవర్మ మునివర సహిత శంభు నృత్తంచ దృష్ట్వా యత్ ప్రాసాదం విచిత్రం మణిమయమకరోత్తు కుంచితాంఘ్రిం భజేహం. ఇది చిదంబర మహాత్మ్యంలో చెప్పబడుతున్న వృత్తాంతమే. సింహవర్మ అని ఒక రాజు గౌడ దేశానికి అధిపతిగా ఉన్నాడు. గౌడ దేశం అంటే చాలా దూర ప్రాంతమే, వంగదేశ పరిసరాల్లో అనుకోవచ్చు. ఆ గౌడ దేశం చెందినటువంటి సింహవర్మ జ్యేష్ఠపుత్రుడిగా పుట్టాడు. కానీ రూపంలో వైకృత్యం ఉంది, వికృతమైన రూపం. ముఖం చూస్తే సింహం లాంటి ముఖంగా ఉన్నాడు. ఆయనకి తన రూపం మీద తానకే విరక్తి కలిగింది. అందుకే తండ్రి, నువ్వు పట్టాభిషిక్తుడు కావాలి అంటే నేను కాను, తమ్ముళ్ళు ఎవరికైనా అప్పగించు, నాకు వైరాగ్యం కలిగింది, నా రూప వికారం వల్ల నాకు వైరాగ్యం కలిగింది, నేను తపస్సును ఆచరించుకుంటాను అని బయలుదేరాడు. ఆయన బయలుదేరుతూ క్రమక్రమంగా ఆయన వచ్చిన తీరు ఇదంతా కూడా చిదంబర మహాత్మ్యంలో గొప్పగా వర్ణించారు. కాంచీపురానికి ఆయన చేరుకున్న తర్వాత మాత్రం ఒక వేటగాడు ఆయన పరిచయం అవుతాడు. అతని ద్వారా కొన్ని రహస్యములు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక వనం ఉందయ్యా, ఆ వనంలో చాలా అద్భుతాలు ఉంటాయి అని చెప్తే ఆ వనం తెల్లవనం, అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్నప్పటికీ మన వ్యాఘ్రపాదుడు పతంజలి అప్పటికే దర్శనం చేసి ఉన్నటువంటి వారు. వారి సమీపంలో చేరినప్పుడు వ్యాఘ్రపాదుడు ఇతన్ని ఆదరించాడు. ఆదరించి శివదీక్షని ఇచ్చాడు. అది ఎలాగంటే, నువ్వు ఇక్కడ కనబడుతున్న శివగంగలో స్నానం చేసిరా. ఇక్కడ శివగంగ చాలా అద్భుతమైనదండి. దర్శన మాత్రం చేతను పవిత్రం చేస్తుంది. ఈ ఆలయంలో కొన్ని తీర్థములు ఉన్నాయి. నటరాజు ఆలయ సమీపంలో కూపం ఉంది. అదేవిధంగా అమ్మ శివకామసుందరి మందిరంలో కూడా ఒక కూపం ప్రకాశిస్తుంది. ఇవి సామాన్యములు కావు, ఇవి దివ్య తీర్థములే. మొత్తం పరిసరాల్లో కూడా తీర్థంలో క్షేత్ర పరిసరాల్లో కూడా 10 తీర్థములు ముఖ్యంగా చెప్పబడుతున్నాయి. శివగంగ అత్యంత ప్రధానమైన తీర్థం. ఇక్కడ గంగ ఎప్పుడూ అంతర్వాహినిగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా నటరాజస్వామి ప్రక్కన కూపంలో కూడా గంగ ఉంటుంది. అది నటరాజ సేవ కోసమే, ఇతరెవ్వరూ వాడడానికి వీల్లేదు. అది ఇక్కడ దానికోసమే నియమింపబడింది. అలాగే శివకామసుందరి మందిరం పక్కన కూడా అటువంటి కూపమే మనకు కనబడుతున్నది. ఈ శివగంగ పేరులోనే కనబడుతుంది. శివగంగ మహాత్మ్యం ఒక అధ్యాయమంతా వర్ణించింది ఈ చిదంబర మహాత్మ్యం. ఈ శివగంగకు దగ్గరే కదా ఈ వ్యాఘ్రపాదుని ఆశ్రమం ఉన్నది. అది వ్యాఘ్రపాదుడి ఇతడికి చెప్పి శివగంగలో స్నానం చేసి రమ్మన్నాడు. అప్పుడు ఈయన స్నానం చేసి రాగానే, పైగా అప్పుడు స్వర్ణ కమలములు అందులో భాషించేట, స్వర్ణ పద్మాకర వరసలిలా, అలాంటి దానిలో నేను స్నానం చేసి రాగానే నిర్ముక్త రోగములు పోయానికి. రోగములు పోయి శరీరం చాలా అందంగా తయారైపోయింది. అంటే అంతకు ముందున్న వికారములన్నీ పోయి గొప్పగా మారిపోయింది శరీరం. అందుకే అనేక రకాల రుగ్మతలను పోగొట్టే శక్తి కలిగినది. అలాంటి శరీరంతో రాగానే ఇంక ఈయన పేరు హేమవర్మ అని మార్చబడింది. వర్మ లేదా స్వర్ణవర్మ, హేమవర్ణం. హేమవర్ణంతో వచ్చేది కనుక హేమవర్మ అని చెప్పబడుతున్నాడు. ఆయన స్వామికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు వ్యాఘ్రపాదుని యొక్క ఆశీర్వచనంతో. వెళ్ళగానే నటరాజు దర్శనమైందండి. అంటే గురువుల కటాక్షం వల్ల, మంత్ర దీక్ష వల్ల నటరాజు దర్శనమైంది దానికి. ఈ నటరాజు దర్శనంతో పులకించిపోయి నేను ఉండిపోతానన్నాడు. అప్పుడు వశిష్ఠులు వారు ఇక్కడికి విచ్చేశారు. వశిష్ఠుడు వచ్చి, నాయనా నీ కులాచార్యుడు, నేను గురువుని,
నేను చెప్తున్నాను, నువ్వు రాజ్యపాలన చేయాలి, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయాలి, నీ బాధ్యత, అది తపస్సు. అనంతరం ఇక్కడికి రా, రాజ్యానికి వ్యవస్థ చేసి అంతా చేసి మళ్ళీ ఇక్కడికి వద్దువు కానీ రాజ్యపాలన చేయాలి. నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. పైగా జ్యేష్ఠుడు ఉంటే కనిష్ఠులు రాజ్యం పాలించాలనుకోరు. నీ తమ్ముళ్ళు అలాంటి వాళ్ళే, అందుకే వాళ్ళు అలా అనుకోవట్లేదు. కానీ నువ్వే పాలన చేయాలి. పైగా నువ్వు ఇదివరకు శరీరమే అవకరం అన్నావు, ఇప్పుడు ఆ దోషం లేదు కనుక చక్కగా వచ్చి పాలన చేయి, నువ్వు శాస్త్రవేత్తవి, జ్ఞానివి, పాలనకు అర్హుడివి అని చెప్పగా ఇక్కడ విడవలేక వెళ్ళేట. పైగా వ్యాఘ్రపాదుడు ఎలా స్వీకరించాడంటే వాళ్ళ భార్యను పిలిచి మన పుత్రుడితను అన్నాడు. అంత ప్రేమగా ఉపమన్యువెంతో ఇతనంతా అన్నట్ట హేమవర్మని అంత ఆదరించాడు. ఆయన చిదంబరుడికి ఏదైనా చేయాలన్నాడు, నువ్వు ఆలయ నిర్మాణం చేయి, ఎక్కడెక్కడ ఏమిటో మాకు దర్శనమిస్తోంది సూక్ష్మ భూమికలో, మాకు వర్ణాలు కనబడతాయి, పంచబ్రహ్మలు కనబడతారు, అక్కడున్న దేవతలు కనబడతారు, కానీ సామాన్లు కనబడరు కదా, అందుకు నువ్వు ఆలయ నిర్మాణం చెయ్యు అని చెప్పగానే అప్పట్లోనే మణిమయమకరోత్, రత్నమయంగా అద్భుతమైన స్వర్ణమయమైన ఆలయాన్ని నిర్మాణం చేసిన మొట్టమొదటి వాడు సింహవర్మ. ఇది తెలుసుకోవాల్సింది. లేకపోతే ప్రథమంలో ఆలయం లేదు కదండి అంటే, ఆలయం తర్వాత వస్తుంది, ముందు క్షేత్రం ఉంటుంది. క్షేత్రంలో ఉన్న శక్తులనే ఆలయ రూపంలో ఆయా భాగముల యందు ఆవాహన చేస్తారు. ఆలయం అంటే ఏదో మనం ప్రార్థన చేసుకోవడానికో పూజ చేసుకోవడానికో కట్టిన ఒక కట్టడము కాదు, ఇది తెలుసుకోండి. అందుకే వాళ్ళ ప్రార్థించుకోవడానికి కొంతమంది 4 గోడలు లేపేసి డబ్బుంటే మరింత చక్కగా ఉన్నతంగా చేసేస్తే అవి గొప్పగా కట్టుకున్న ప్రార్థనాలయాలు అవుతాయి, కానీ హిందూ దేవాలయాలతో పోల్చకూడదు వాటిని, తెలుసుకోండి. ఎందుకంటే హిందూ దేవాలయాల్లో ప్రాకారములు మొదలుకొని ధ్వజస్తంభములు, వాటి మూలలు, వీటన్నింటిలో దేవతల్ని ఆవాహన చేస్తారు. ముందు ఆ క్షేత్రమే శక్తివంతం, దానితో ఆలయంలో ప్రతి అంశము శక్తివంతం. కానీ ఆలయంలో ప్రవేశిస్తే మన ఏదో కట్టడంలోకి వెళ్ళామనుకోవద్దు, ఒక శక్తి వలయంలోకి ప్రవేశించామని తెలుసుకోవాలి. ఇక్కడ అది ఆలయం యొక్క గొప్పతనం అండి. అందున ఇక్కడ ఆలయంలో ప్రతి అంశము కూడాను పరమేశ్వరుడు ఎక్కడెక్కడ ఏమున్నాయో చూపించాడు వ్యాఘ్రపాద పతంజలులకి, దాని ప్రకారం నిర్మాణం చేశారు. కానీ ఆలయ నిర్మాణం అంతా కూడాను వ్యాఘ్రపాదుని యొక్క సూచనలను అనుసరించి నిర్మించబడినది, ఆయన దర్శనాన్ని అనుసరించి నిర్మించారు. అంటే మనం ఏది స్థలం చూస్తున్నామో ఆ స్థలంలో నిన్న వర్ణించినటువంటివన్నీ ఉన్నాయి, ఉన్న వాటిని వీళ్ళు ఆ రూపంలో చూపించారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడున్న దివ్యశక్తులని మంత్రాది నియమాలతో వాటిలో ఆవహింపజేస్తారండి. ఆలయం అంటే ఇది. అందుకే కుడ్యంలో ఏముండాలి, సోపానముల్లో ఏముండాలి, స్తంభముల యందు ఏముండాలి, ధ్వజస్తంభాల్లో ఏముండాలి, బలిపీఠాల్లో ఏముండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ పరిసరాల్లో ప్రవేశించాలంటే శౌచం ఉండాలి, సదాచారం ఉండాలి అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందుకే సదాచార నియమాలు అందరూ పాటించగలరా? అందరి జీవన విధానాలు కుదరకపోవచ్చు. ఎందుకంటే ఒక డాక్టర్ వైద్య శాస్త్రానికి అంకితమైనట్లు రోగులు అవ్వాల్సిన అవసరం లేదు, అవునా లేదా? రోగులు రోజు వైద్యశాస్త్రం చదవక్కర్లేదు, డాక్టర్లకు మాత్రం చాలా అవసరం. అలాగే ఆలయంలో అర్చన చేసిన వాళ్ళకి అవసరమైనంత నియమాలు బయట వాళ్ళకి అంత అవసరం లేదు. అందుకే అర్చకులు వెళ్ళే చోట్లలోకి మనం ప్రవేశించాలనుకోవడం తప్పు. ఇతరులకు అలాంటివి లేవండి అంటే వాళ్ళకి అసలు శాస్త్రమే లేదు, దేవతా శక్తే లేదు, వాటితో మనం పోలుస్తామా చెప్పండి. ఇక్కడ ఇది అర్థం చేసుకుంటే ఎందుకు నియమాలు ఏర్పరిచారో తెలుస్తుంది. మనం వెళ్ళడం కోసం ఆలయం కాదు, ప్రపంచాన్ని రక్షించడం కోసం ఆలయం. ఆ శక్తులు అక్కడ కేంద్రీకరింపబడతాయి. వాటికి సరియైన విధానంతో కానీ కైంకర్యాలు చేయవలసిన అర్చనలు చేయాలి. అంతేగాని విఐపీల కోసం అర్చనలను తారుమారు చేయరాదు. అందుకే భగవంతుడి కంటే విఐపీ ఎవడు ఉండడు. కాబట్టి అవి పాటించితే ఆ శక్తి రక్షిస్తుంది. అందుకే ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఇవి తెలుసుకుని పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని కొత్త వస్తున్నాయి. నేను సందర్భరహితంగా చెప్పట్లేదు, అవసరమైన చెప్తున్నాను. ముఖ్యంగా స్త్రీలు రజస్వలా దోషం ఏర్పడినప్పుడు ఆలయాలకు వెళ్ళవచ్చును కూడా చెప్పేస్తున్న ఆచార్యులు తయారైపోయిన దుష్టకాలంలో మనం ఉన్నాం, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో అయితే ఈ సౌకర్యాలు అంత లేవు గనక అలా దూరంగా పెట్టారండి. ఈ రోజుల్లో అన్నీ మారిపోయాయి కదా, పర్వాలేదు. ఆ రోజులు ఈ రోజులు అనేది శాస్త్రానికి వర్తించదు, ఇది ముందు తెలుసుకోవాలి. శాస్త్రం సనాతనం. ఆ రోజులు ఈ రోజులు ఏమిటండి? ఇక్కడ శరీరగతమైన దోషం ఏర్పడినప్పుడు సూక్ష్మ శరీరంలో ఎలా ఉంటుంది, దానికి సంబంధించి యజుర్వేద బ్రాహ్మణంలో మంత్రాలు ఉన్నాయి. వేద ప్రమాణం అని ఒప్పుకుంటే అది ఒప్పుకోవాలి కదా. మీరు దేవుడిని ఒప్పుకుంటే దీన్నే ఒప్పుకోవాలి. దేవుడికి ఇవేవీ లేవండి, నువ్వెవడికి చెప్పడానికి? దేవుడికి ఇవేవీ లేవో నీకు చెప్పాడా? సర్వవ్యాపకమైన పరమాత్మకి ఏవీ లేకపోవచ్చు,
కానీ ఆలయంలో మనం పెట్టుకున్న శక్తికి నియమాలు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. ఇవి లేకుండా ఇవన్నీ పాటించక్కర్లేదని చెప్పే గురువులు మనకు అక్కర్లేదు, ఇది ముందు తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే కన్వీనియంట్ కోసం చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఏమీ లేదండి అనేవాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పాలండి ఈ రోజుల్లో లేదని చెప్పడానికి? దేవత అంటే, పూజ అంటే నియమం కూడా ఉంటుంది. నియమం ఉంటేనే భగవంతుడు, తెలుసుకోండి ఇక్కడ. రజస్వల దోషాలు ఉన్న వాళ్ళు కూడా గుడలకు వెళ్ళొచ్చు, పారాయణలు చేయవచ్చు. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా, సర్వకాలేచ మా మనుస్మర అని. అనుస్మర అన్నాడు కానీ అర్చనం కురు అన్నాడా? ఎటు అన్విస్తున్నాం మనం ఇక్కడ? స్మరణ మనస్సుకి ఏమైనా లేదు, దేహానికి ఏర్పడుతుంది కనుక దాని నియమాలు దానికి ఉండవలసినదే. ఎవరైనా గుడిలోకి వెళ్ళొచ్చు అని చెప్తే దాన్ని స్వీకరించవద్దు, అది శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే ఆధ్యాత్మికంలో విప్లవాత్మక ధోరణులు చెల్లవు. ఎందుకంటే అవి శరీరాన్ని సమాజాలని చూసి చెప్పదు, జీవుణ్ణి చూసి చెప్తుంది, తెలుసుకోండి. జీవుడి సద్గతి కోసం సూక్ష్మ శరీర దర్శనంతో చెప్తుంది శాస్త్రం. ఆవేశపడి ఇవాళ నేను సామాజిక భాష్యం చెప్తాను, నా హృదయం చాలా విశాలమైనది అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని డిసీజ్ అంటారు, తెలుసుకోండి. కనుక శాస్త్రం జాగ్రత్తగా తెలుసుకు మాట్లాడాలి. స్మరణ వేరు, జపం వేరు, సాధన వేరు, అర్చన వేరు, వీటన్నిటికీ నియమాలు ఉంటాయి. అందుకే ఆలయాల్లో కొన్ని నియమాలు పాటింపబడాలి. అదృష్టవశాత్తు కొన్ని నియమాలు ఉల్లంఘించేటువంటి దుర్మార్గాలు పెరుగుతున్నా ఇంకా కలి ప్రభావం అంత పడకుండా ఏ మహర్షుల తపస్సు కాపాడుతోంది గనక కొన్ని ఆలయాల్లో నియమాలు పాటించబడుతున్నాయి. అలా నియమాలతో నడుస్తున్న ఆలయాల్లో, ప్రభుత్వాల పనికిమాలిన జోక్యం లేకుండా నడుస్తున్న చిదంబరాలయంలో అద్భుతమైనటువంటి నియమాలు పాటింపబడుతున్నాయి. వాళ్ళు చేస్తున్న విధానాలు చూడాలండి. వాళ్ళ నియమం మీరు ఎవరొచ్చారో చూసారో అనవసరం. అలా నియమాలను కొన్ని ఆలయాలు ఉన్నాయండి. గురువాయూరప్ప మందిరం ఒకటి, ఇదొకటి నేను ప్రత్యక్షంగా చూసినవి. మూకాంబికా మందిరం ఒకటి. ఆ నియమాలు, కామాక్షి మందిరం. అంతేగాని ఎవరైనా పర్వాలేదు వచ్చేయండి, మీరు ఎక్కువగానే నాకు డొనేషన్ ఇస్తే లోపలికి, అలాంటివి కూడదండి. నియమాలు ఇంత చక్కగా ఉంటాయి. కనుక ఆలయాల మీద పెత్తనం చలాయించదలుచుకున్నవారు ముందు ఆలయం శాస్త్రం, ఆలయం నియమం, ఆలయం ఆగమం తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి. ఆ సబ్జెక్టు మాది కాదు అన్నప్పుడు ఆ సబ్జెక్టుకి చెందిన వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. ఈ నియమాలు పాటించాలి. ఇలా నియమాలతో పాటించబడుతున్న మరొక భవ్యమైన మందిరం పూరి జగన్నాథ క్షేత్రం. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఈ దేశం ఇంకా క్షేమంగా ఉంది. కనుక మన అజ్ఞానంతో, మా అవివేకంతో ఏమైనా అమ్మవారు కదండి, అమ్మవారు ఏమిటి, అమ్మవారు నిజమే, కానీ మంత్రం ఏమిటి, శక్తి ఏమిటో తెలుసా? కరెంట్ ఎంత గొప్పదో, మనకు చాలా మేలు చేస్తుందని ప్లగ్గులో వేలు పెట్టకూడదు, తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎలక్ట్రికల్ ఎనర్జీని వాడుకోవడానికి నీకు ఎలాగైతే ఎక్విప్మెంట్స్, రిక్వైర్మెంట్స్, లిమిటేషన్స్ ఉన్నాయో డివైన్ ఎనర్జీని వాడుకోవడానికి కూడా ఉంటాయి, ఇది తెలుసుకోండి. సర్వవ్యాపమైన బ్రహ్మముతోన ఏ గొడవ లేదు. మనం అనేక వాళ్ళు చెప్పాం, ప్రవహించే గంగ మీద మూత పెట్టరు, కొండలో గంగ తెచ్చుకుంటే మాత్రం మూత పెట్టాలి, తెలుసుకోండి ఇక్కడ. అది గంగ, ఇది గంగే, ఇది తెలిస్తే చాలు ఇక్కడ. ఇలా నియమాలతో అలా ఆలయ నిర్మాణం అనేది ఎలా జరిగింది. ఎందుకంటే నిన్నెవరో అడిగారు, అప్పటికి ఆలయమే నిర్మాణం కాలేదు కదండి, ఎలా ఇవన్నీ చెప్పారంటే ఆలయ నిర్మాణం హేమవర్మ చేత చేయించినవాడు వ్యాఘ్రపాదుడు. ఆలయ నిర్మాణం వెనకాల ఉన్న జ్ఞానం ఆలయం కంటే ముందుంది, ఇది తెలుసుకోండి. అది ఆలయం ఏర్పడిన విధానం. ఇది ఆగమ విధానాలు ఉంటాయి. ఇది తెలియక ఇక్కడ కొంతమంది అనేక పుస్తకాలు చదువుతున్న మేధావులు ఉన్నారు కనుక నేను అధిక ప్రసంగం చేస్తున్నాను. ఇప్పుడు శౌచం గురించి కూడా అలాగే చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే బయట వెళ్తే వినబడుతున్నాయి. ఆఖరికి మీ చేతిలో పరికరంలో కొడితే మీరు వద్దన్నా వచ్చేస్తూ ఉంటాయి ట్యూబుల్లో. వాడు చెప్పాడు కదా, వాడికి పేరుంది కదా, వాడికి టైటిల్స్ ఉన్నాయి కదా అని మీరు నమ్మేస్తాం. మనకేముందండి, ఆవిడ పాపులర్ అయితే వాడే ప్రమాణం. కానీ చెప్తున్నవాడు శాస్త్రం ప్రమాణం చూపిస్తున్నాడా లేదా అని వివేకం వినేవాడుకుంటే ఏ బాధ లేదు. వాడు ఆవేశం మనకు ప్రమాణం కాదు. ఆవేశం చెప్తున్నప్పుడు ఒక్కొక్క ఆవేశాలు వచ్చేస్తుంది ఎవరికైనా. అప్పుడు శాస్త్రం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. అలా మాట్లాడిందే మనకు ప్రమాణం అవుతుంది ఇక్కడ. అదే శాస్త్రమే ప్రమాణం. ఎందుకంటే ఇంద్రియాలకు అతీతమైన సత్యం గురించి శాస్త్రం చెప్తుంది, ఇంద్రియాలకు అందే సబ్జెక్టు గురించి మెటీరియల్ సైన్స్ చెప్తుంది ఇక్కడ. ఈ సైన్స్ దానికి ప్రమాణం కాదు, ఇది గమనించవలసింది. ఎందుకంటే ఆలయంలో మనం ఉంటున్నాం కనుక, ఆలయ పరిసరాల్లో ఉంటున్నాం కనుక దాని విలువ తెలియాలి ఇక్కడ. అంతేగాని కొంతసేపు ఉండేటప్పటికల్లా ఇంకెళ్ళిపోదాం లేదు రూమ్కి అంటే అక్కడున్న శక్తిని ఎంత ఆస్వాదించాలి అక్కడ. అది ఆలయం యొక్క విశేషం. ఆ ఆలయం నిర్మాణం చేసిన వాడు హేమవర్మ. అది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన అంశాన్ని ఇక్కడ వివరించి చెప్పారు ఇక్కడ. దాంతో అతను ధన్యుడయ్యాడు. ఆమ్నాయేష్వప్యనంతేష్వనితరసులభాన్ భిన్న సంస్థాన్ విధీనప్యాహృత్య శ్రీఫణీంద్రో నటయజన మహాప్రోక్షణార్థంచ సూత్రం
కృత్వాదౌ దత్తవాన్ తదుదిత విధినా యం సమారాధయంతి త్రైసాహస్రం ద్విజేంద్రాః తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజేహం. రెండవ విధానం ఇక్కడ జరిగే పూజా పద్ధతులు. దీనికి ఏడీవా బీసీవా లెక్కలు కట్టకండి, ఎప్పుడో ఇక్కడే చెప్పేశాడు వచ్చింది. ఆమ్నాయేషు, ఆమ్నాయములు అంటే మంత్రశాస్త్రములు. ఆమ్నాయం అనే మాట వేదానికి వర్తిస్తుంది, మంత్రశాస్త్రాలకి వర్తిస్తుంది. ఆమ్నాయము, ఆమ్నాయం అనే మాటకు అర్థం తిరిగి తిరిగి వల్లె వేయవలసినవి అని అర్థం. ఇక్కడ ఆమ్నాయేషు అనంతేషు అంటే అనంతమైన ఆమ్నాయములు ఉన్నాయి. ఆమ్నాయం అంటే వేదానికి వర్తిస్తుందన్నాం, మంత్రశాస్త్రానికి వర్తిస్తుంది. అందుకే అమ్మవారిని సర్వామ్నాయ నివాసిన్యై నమః అంటాం. అలాగే మంత్రశాస్త్రములు ఆమ్నాయములుగా విభాగం చేస్తే పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ, దక్షిణామ్నాయ, ఊర్ధ్వామ్నాయ, అనుత్తరామ్నాయ అని మరొకటి ఉన్నాయి. ఇవి ఆమ్నాయములు. పూర్ణ దీక్షలో ఉన్నప్పుడు అనుత్తరామ్నాయం తెలుస్తుంది. కనుక ఈ ఆమ్నాయములు అంటే మంత్రములన్నీ కలిసిందా ఆమ్నాయములు అంటారు. అలా ఆమ్నాయం అంటే వేదమునే చెప్పారు. ఇక్కడ రెండిటి విధంగా కూడా అనంతములు. ఆమ్నాయ మంత్రములు అనంతములు ఉన్నాయి. ఇలా అనంతములైన ఆమ్నాయములు అది అనంతేషు అనితర సులభాత్, అంత తేలిగ్గా వేడికి దొరకదు. అలాంటి ఆమ్నాయముల్లో ఉన్న భిన్న సంస్థాన్, ఒక ఆమ్నాయం ఒక దగ్గర ఉండదు, అనేక ఆమ్నాయములు, అందులో అనేక విధానాలు అనేక చోట్ల చెప్పబడతాయి. ఇలా భిన్న సంస్థాన్, వివిధ చోట్ల చెప్పబడ్డ ఆమ్నాయ విధానాల్ని విధీన్, వివిధ చోట్ల ఉన్నటువంటి ఆమ్నాయముల్లో భిన్న సంస్థాన్ విధీన్, వివిధ చోట్ల ఉన్న పద్ధతుల్ని అపి ఆహృత్య, ఆహృత్య అంటే ఒక చోట చేర్చి సంకలనము చేసి సమీకరించి శ్రీ ఫణీంద్ర, ఆ సర్పరాజు ఒక చోట చేర్చి పెట్టాడు. ఎవడా సర్పరాజు? పతంజలి గారు ఒక దేవత తెచ్చిపెట్టారు. కానీ ఆలయ నిర్మాణం అంతా వ్యాఘ్రపాదుడు బాధ్యత వహిస్తే పతంజలి ఇక్కడ ప్రత్యేకించి వివిధ ఆమ్నాయముల్లో, పైగా సామాన్యులకు అంత తేలిగ్గా దొరకనటువంటి వివిధ ఆమ్నాయముల్లో వివిధ స్థలముల యందు చెప్పబడ్డ విధులన్నింటినీ ఒకచోట ఏకీకృతం చేసి ఫణీంద్రుడు నటయజన మహాప్రోక్షణార్థంచ సూత్రం. నటయజన, నటయజన అంటే నటరాజమూర్తికి చేయడం యజనము. యజనము అంటే ఆరాధన, పూజ. యజ పూజాయా అని చెప్పినట్లుగా యజ శబ్దానికి పూజ అని అర్థం. కానీ నటరాజ పూజా విధానములను, అదేవిధంగా ప్రోక్షణాదులను, ఎక్కడెక్కడ ఏ విధమైన ప్రోక్షణలు చేయాలి అనేవి, వీటితో ఒక సూత్రాన్ని ఏర్పరిచాడు. ఆ సూత్రాన్ని అనుసరించుతూ ఇక్కడ పూజ జరుగుతుంటుంది. ఇప్పటికీ అదే జరుగుతుంది. అందుకే కృత్వాదౌ దత్తవాన్, మొదట ఫణీంద్రుడైన పతంజలి ఇక్కడ పూజా విధానాలని సర్వ ఆమ్నాయముల నుంచి గ్రహించి సమకూర్చాడు. ఆయన సొంతంగా రాయలేదు. ఎప్పుడైనా సొంత శాస్త్రాలు ప్రమాదకరం అని నేను చెప్పలేదు, కృష్ణుడు చెప్పాడు. స్వబుద్ధి రచితై శాస్త్రై అన్నాడు. ఇక్కడ నీ బుద్ధితో నువ్వు ఒక శాస్త్రం రాసేసి ఈ పాతవన్నీ కాలం చల్లవండి, నేను కొత్తది రాశాను అనేవాడని తయారయ్యాడంటే ఆ కల్టులు కొంపలు ముంచుతాయి. తెలుసుకోండి, ఇప్పుడు వాడు జోలికి వెళ్ళకండి. కొత్తవి ఆకర్షణగా కనబడతాయి. విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, 1000 పడగలు. కొత్తలో గాడిద పిల్ల కూడా కోమలముగా నుండునన్నాడు. ఇక్కడ ఏం చేస్తాం, అది కొత్తలో అలా ముద్దుగా వస్తాయి, ప్రతి క్యూట్ అంటూ ఉంటాం కదా మనం. కనుక కొత్తవన్నీ అలా కనిపించదు, కానీ కొంపలు ముంచుతాయి. తెలుసుకోండి ఇక్కడ. కనుక దేనికైనా సనాతనమే ప్రమాణము, అది తెలుసుకోవాల్సింది. ఇవాళ మన ఆవేశాలు మన పరిమితి చూపులతో నిర్ణయించాలి. ఋషుల చూపు అంతములు, వాటిని చెయ్యగలిగినంత చెయ్యండి. చెయ్యలేని వాటికి అయ్యో చేయలేకపోతున్నామని నమస్కారం చేస్తే చాలు ఇక్కడ. అందుకే అంతేగాని చేస్తున్న వాళ్ళని అవమానించకండి. ఈ 3 కోణాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. ప్రధానంగా ఇప్పుడు చెప్తున్న అంశం ఏమిటంటే పూజా విధిని ఏర్పాటు చేసిన వారెవరు? పతంజలి గారు ఏర్పాటు చేసి సూత్రం ఇచ్చాడు. ఇదే పతంజలి పూజా సూత్రం అని చెప్పబడుతుంది. ఇది కూడా చాలా విస్తారమైన గ్రంథం. కృత్వాదౌ దత్తవాన్ యత్ తదుదిత విధినా, అలా ఆయన ఇస్తే తదుదిత, అందులో చెప్పబడ్డటువంటి విధిన, విధితో యం సదా ఆరాధయంతి, దానితో ఎల్లప్పుడూ పూజ చేస్తున్నారు. మొట్టమొదట వచ్చిన అర్చక శ్రేష్ఠులు 3,000 ద్విజేంద్రాః, 3,000 ద్విజేంద్రులు మొదట వచ్చారు. వారు ఈ పతంజలి ఇచ్చినటువంటి దాన్ని అనుసరించి పూజను ఆచరిస్తూ ఉన్నారు. ఆ పరంపరే నేటికి కొనసాగుతుంది. అందుకే అర్చకత్వానికి పరంపర ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ పరంపరాగతంగా ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని వీడు చేయడమే కాదు, వాళ్ళు చేసిన తపస్సు వాళ్ళ శరీరగతమై ఉంటుంది. వాళ్ళ ఆహారాలు, వాళ్ళ నియమాలు, వాళ్ళ గృహ విధానం, ఇంట్లో నడిచే పద్ధతి, ఇన్ని తేడాలు ఉంటాయండి. ఇది తెలియక సనాతన ధర్మం కొంతమంది చేతిలో ఉంది కనుక అలా కాకుండా విస్తారం చేయండి, అందరికీ అర్చకత్వం ఇచ్చేయాలి, లేకపోతే మతాలు మారిపోతారు అంటున్నారు. అసలు నిన్న మొన్నటి వరకు
మతం మారకుండా ఉన్నటువంటి క్షత్రియ వైశ్య శూద్రాది వాళ్ళందరూ కూడా అర్చకులు అయ్యారండి. అర్చకులుగా ఉన్నారా? అయినా వాళ్ళు మతంలో ఉన్నారా? లేదు కదా. కానీ మతంలో ఉంచాలంటే అర్చకుల్ని చేయక్కర్లేదు. పైగా సనాతన ధర్మం లక్ష్యం అర్చకుడు కావడం కాదు, భక్తుడు కావడం, యోగి కావడం, ముక్తుడు కావడం. వాడు ఏ వర్ణంలో ఉన్నా వాడు దేవాలయానికి వస్తాడు, పూజ చేసుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళి అర్చకత్వం చేస్తాను అంటాడా? అనకపోయినా ఈ వర్ణములు ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికో అర్చకత్వం నేర్పేసి వాటి లేనిపోని విప్లవాలు తేవడం ఎందుకండి? ఇక్కడ హిందూ మతంలో పుట్టిన ఎవడైనా, ఏ వర్ణం వాడైనా వాడు హిందువే. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అందరూ అర్చకులైపోక్కర్లేదు. ఎందుకంటే అనేక మంది అన్నమాచార్యులు ఉన్నారు, త్యాగరాజ స్వామి వారు ఉన్నారు. అర్చకులు అవ్వాలనుకున్నారా? యోగులు అర్చకులు అవ్వాలనుకుంటారండి. ఇక్కడ గుళ్ళోకి తీసుకెళ్ళి అర్చకత్వం అదేమి అల్టిమేట్ రిజల్ట్ కాదు, యోగాలకు గమ్యం కాదు. యోగి కావాలనుకోవాలి, భక్తుడు కావాలనుకోవాలి, జ్ఞాని కావాలనుకోవాలి, ముక్తుడు కావాలనుకోవాలి. ఇది తెలియక మతాన్ని చక్కగా అర్థం చేసుకోలేక ఇతర మతాలను అనుకరిస్తూ వీళ్ళని అర్చకులు చేసేయాలి అంటే శాస్త్ర విరుద్ధం. తెలుసుకోండి. ఇక్కడ అలా అర్చన జరిగేలా ఆలయాల్లో చూసుకోవాలి, దానికి సహకరించాలి. అందుకే మహారాజులు కూడా ఆలయాలను కట్టించి అందరినీ పోషిస్తున్న మహారాజులు కూడా గర్భగుడికి ఈవల నిలబడి వచ్చిన వాళ్లే. ఇది ఒక్కటి తెలుసుకుంటారు. ఈ సంపూర్ణంగా అవగాహన చేసుకోలేక ఆవేశంతో హఠాన్ నిర్ణయాలు తీసుకుని సనాతన ధర్మ స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారు. అది ఇతర మతాల్లో చూడండి, వాళ్ళ పద్ధతులు స్త్రీ వెళ్ళకూడదు అంటే వెళ్ళరు. వాళ్ళు అలా నియమాలు పాటిస్తారు. స్త్రీ ఒళ్ళంతా వస్త్రం కప్పుకోవాలంటే పాటిస్తారు. వాటి విషయాల్లో తీర్పులు ఇవ్వడానికి న్యాయస్థానాలు కూడా ముందుకు రావు. ఎందుకంటే ఆ మతాలను గౌరవించాలి కనుక. కానీ హిందూ మతంలో ఓ నామాలు రాని వాళ్ళు కూడా తీర్పులు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నారు. ఎప్పటికి బాగుపడుతుందో, మనకెప్పుడు వివేకం వస్తుందో బాధ కలిగే అంశం అండి ఇక్కడ. కనుకనే విప్లవవాదాలు చెల్లవు, ఆధ్యాత్మిక రంగంలో చెల్లవు. ఎందుకంటే జాతులను ఉద్దేశించి ఆధ్యాత్మికవాదం తయారు కాలేదు, జీవుడిని ఉద్దేశించి తయారైంది. జీవుడు ఈ జన్మలో ఒక జాతి అయితే మరొక జన్మలో మరొక జాతి కావచ్చు. ఏ జాతిలో వచ్చాడో ఆ జాతి మర్యాదలు ఉండాలి. అని అన్ని వర్ణాల్లోనూ భాగవతోత్తములోని సంస్కృతి మనది. ఇక్కడ క్షత్రియుల్లో మహాభక్తులు ఉన్నారు, వైశ్యుల్లో మహాయోగులు ఉన్నారు. కారిక్కాలమ్మన్ మొదలైనటువంటి వాళ్ళని, సిరియాలుడు మొదలైన వారందరూ వైశ్యుల్లో మహాభక్తులు. ఆ కారిక్కాలమ్మనికి మనం నయనార్ స్థానం ఇచ్చి పూజిస్తున్నాం. కన్నప్పని నైరాన్ అంటున్నాం, నందనార్ని నయనార్ అంటున్నాం. ఏం తక్కువైందండి? వాళ్ళని తలంచుకుని వాళ్ళ పాదాలకు నమస్కరించుతున్నాం. ఆదిశంకర భగవత్పాదులంతర వారే మార్గావర్తిత పాతుకా పశుపతే రంగశ్చ కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషం మవలం దివ్యోపభోగాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతం సాయతే అని ఆదిశంకర భగవత్పాదుల వారి దండం పెట్టిన కన్నప్ప ఏ వర్ణం వాడండి? అందుకే వర్ణ వ్యవస్థను అర్థం చేసుకోకుండా వర్ణ వైషమ్యాలను తీసుకొచ్చి లేనిపోని గొడవలు పెడుతున్న వాళ్ళు హిందూ మతం గురించి అర్థం చేసుకుని మాట్లాడిన ముందు చెప్తున్నాం ఇక్కడ. లేదా అర్థం తెలిసిన వాళ్ళ దగ్గర మఠం వేసుకుని నేర్చుకోండి అంతే. అది చెయ్యం. పైగా సంస్కరించాలనుకున్న వాళ్ళు కూడా తొందరపాటుతో ఏమైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు అంటున్నారే. ఒక్కసారి పూర్వ చరిత్రలు స్టడీ చేయండి, దీన్ని బట్టి తెలుస్తున్న అంశం ఇది కదా. కానీ అందరి హృదయాల్లో ప్రకాశించే చిదంబరేశ్వరుడికి నమస్కారం చేస్తూ ఎక్కువ తక్కువలు సనాతన ధర్మంలో లేవు, మర్యాదలు మాత్రమే ఉన్నాయి. ఇది గ్రహించి విషయంలోకి మనం ప్రవేశిస్తే ఇక్కడ విధానములు అంత నియమబద్ధంగా ఉంటాయి. మీరు గమనించి చూడండి. అక్కడ ఎవరున్నప్పటికీ కూడా కింద దిగి చూడాల్సిందే. అక్కడ వాళ్ళ స్వామికి పూజ చేస్తుంటారు, చంద్రమహేశ్వరుడికి మనం చూస్తూ ఉంటాం. ఎంత నియమం, ఎంత పద్ధతి. దానికంటూ అది ముట్టుకుని చేయడానికి ఒక దీక్షితుల్లో ఒకరు నియమింపబడతారు. వారిని మిగిలిన వాళ్ళు నటరాజుకు అభిన్నంగా చూస్తారు, అలాగా సేవిస్తుంటారు. అందుకే సదా ఆరాధయంతి త్రైసాహస్రం ద్విజేంద్రా తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజేహం. అటువంటి కుంచితాంఘ్రికి నమస్కారము. ఇంకా మీకు ఓపికంటే, ఓపికన్నా లేకపోయినా నేను చెప్పాడు కనుక మనం వినాల్సిందే. మొత్తం మనం చిత్సభలో కూర్చొని శివుడి పూజ చూడవచ్చు. మీరు మనస్సుతో అన్వయిస్తే మీరే చేసుకోవచ్చు. మానసిక పూజకు అందరూ అర్హులే కదా, చక్కగా చేసుకోవచ్చు, ఎప్పుడైనా అర్హులే. నిత్యం షట్కాల పూజాం నటనపతి ముదే కుర్వతాం భూసురాణాం తద్భక్తానాం ద్విజాది ప్రముఖ తనుభృతాం సౌఖ్యదాత్రాభ్రకుంసః స్వస్థానే లింగమేకం స్ఫటికమణిమయం మజ్జనాదీని కర్తుం యజ్వభ్యో దత్తవాన్ యస్తమతి సుఖకరం
కుంచితాంఘ్రిం భజేహం. పరమేశ్వరుడు స్వస్థానే తన స్థానంలో, తన స్థానం అంటే చిత్సభ కనక సభ ఇత్యాది తన స్థానంలో పూజించడం కోసమని మజ్జనాదీని కర్తుం అభిషేకాలు మొదలైన చేయడానికి గాను స్ఫటికమణిమయం లింగమేకం. స్ఫటికమణిమయం, రత్నాలన్నిటికీ మణి అనే శబ్దం ఉన్నది. అది స్ఫటికమణిమయం అంటే స్ఫటిక రత్నముతో, అంటే స్ఫటికానికి కూడా మణి రూపంగా వర్ణన చెప్తూ స్ఫటికమణిమయమైనటువంటి లింగాన్ని స్వామి స్వయంగా తయారు చేసి ఇచ్చాడు. ఎందుకు? మజ్జనాదీని కర్తుం, స్నానాది ఉపచారాలు చేయడానికి. ఎక్కడ? స్వస్థానే, తన స్థానంలో. ఎవరికి ఇచ్చాడు? యజ్వభ్యో దత్తవాన్, ఆ యాజ్ఞకులకి ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు వాటికి నిత్యం షట్కాల పూజాం, నిత్యం 6 కాలముల పూజ ఉంటుందండి స్వామికి. ఇక్కడ చేస్తారు, నటరాజస్వామి వారికి చేస్తారు. నిత్యం షట్కాల పూజాం, 6 కాలముల పూజ చేస్తారు. అయితే చేసేది మాత్రం భూసురాణం, భూసురుడు చేస్తారు. కానీ అనుగ్రహించేది ద్విజాతి ప్రముఖ తనుభృతాం సౌఖ్యదాత. అప్పుడే స్పష్టంగా చెప్పాడు. ద్విజాతి ప్రముఖ అంటే బ్రాహ్మణుడు మొదలుకుని అన్ని వర్ణముల వారికి సుఖమివ్వడానికై అక్కడ అర్చించడానికి ఒక లింగాన్ని ఇచ్చాడు శివుడు. స్పష్టంగా చెప్పారు ఇక్కడ. అందరూ తరించడం కోసం, అందరూ తరించడం కోసమని. అందుకే వాళ్ళ అర్చన తలుపులు వేసుకు చేయట్లేదుగా, అందరం చూస్తున్నాం. ఏకైంకర్యం చేస్తున్నప్పుడు ఎవరు చూడకూడదు, అప్పుడు మాత్రమే వేస్తారు. అన్న నైవేద్యం ఇప్పుడు కానీ అన్నాభిషేక సమయంలో కానీ వేస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. ధూపం వెలిగించినప్పుడు గంట మోగిస్తాం, దీపానికి అవసరం లేదు. నైవేద్యం పెట్టినప్పుడు గంట మోగించకూడదు. మామూలుగా గృహాల్లో, కొన్ని ఆలయాల్లో ఆ సమయంలో మ్రోగిస్తారు, తిరుమల మొదలైన వాటిలో. ఎందుకంటే అదొక హెచ్చరిక. పైగా నైవేద్యం పెట్టినప్పుడు మాత్రం చూడనివ్వరు. ఎందుకంటే అన్నాన్ని ఆశ్రయించుకొని అనేక శక్తులు ఉంటాయి. దుష్టశక్తులు కూడా అన్నం మీద పడతాయి ప్రభావం. అందుకే వాటి నుంచి రక్షణ కల్పిస్తారు. ఇవన్నీ చేస్తే అన్నం ప్రసాదం అవుతుంది. ప్రసాదం అయ్యాక అందరూ చూడొచ్చు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్ని నియమాలు ఉన్నాయండి. అందుకే సూక్ష్మ దృష్టితో చూడవలసినవి. దేవత శక్తులు, భూతములు ఇవన్నీ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినవి. ఈ కంటికి అవేవి కనబడవు కదా నువ్వు లాజిక్లు తీయడానికి లేదు. వేటి యందు ఏ సూక్ష్మశక్తులు ఉంటాయో దర్శించిన ఋషులు చెప్పిన నియమాలని లోకక్షేమం కోసం, మన క్షేమం కోసం మనం పాటించవలసినదే. కనుక మర్యాదలు ఎందుకు తెరవేస్తాను? రేపు పొద్దున మరో విప్లవవాదెవడో నాయకుడిగా వచ్చి ఇంకా తెరవేయక్కర్లేదు తీసేయండి అని చెప్తే మరొక ప్రమాదం. ప్రతిఘటించే జ్ఞానం మనకు లేదు కదా. అందుకు ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారములు మార్చే హక్కు ఎవరికీ లేదు. ఈ నియమం ముందు పెట్టాలి ఇక్కడ. ఒకవేళ దేవ ఆదాయ శాఖ వారు వచ్చినప్పటికి కూడా వీటిలో కలగజేసుకోకపోతేనే ఇక్కడ ఉండని చెప్పండి వాళ్ళకి. ఆదాయ దృష్టే తప్ప ఆచార దృష్టి ఉండదు. వాడికి దేవ అక్కర్లే, దేవ ఆదాయ కావాలి. వచ్చింది బాధ ఇక్కడ. ఇన్ని ప్రమాదాలండి ఇక్కడ. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఒక్కొక్క విధానం ఎలా ఏర్పరిచారు ఒక్కొక్క మహర్షులు పెద్దలు చదువుతుంటే ఒళ్ళు ఎలా అవుతుందండి. కానీ షట్కాల పూజా విధానాన్ని ఏర్పరిచి ఎవరికి? ద్విజాది ప్రముఖ తనుభృతం మన మాట వేయడంలో శరీరం ధరించిన అందరూ తరించడం కోసం ఉన్నాడు ఇక్కడ. శరీరం ధరించిన ఎవరైనా, జంతుజాలాలు కూడా ధరిస్తాయి. అందుకే సౌఖ్యదాత, అందరికీ సౌఖ్యం ఇవ్వడానికి ఆ లింగాన్ని స్వయంగా భగవానుడే ఇచ్చాడు. అలాంటి స్వామి తం అతి సుఖకరం, మిక్కిలి సుఖాన్నిచ్చేటువంటి కుంచితాంఘ్రిం భజేహం. ఒక ప్రక్రియ ఏంటంటే ఈ శ్లోకాల్లో అతి సుఖకరం అనొక చోట, అనుపమతనం అనొక చోట ఇలాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలకు దగ్గర తెస్తే అష్టోత్తర శతనామాలు లేకపోతే త్రిశతినామాలు ఏర్పడతాయి. ఇదొక మంచి విషయం. ఆ పదాల చివరికి వేసేవి చాలా అందంగా కనబడుతున్నాయి. కొన్ని శ్లోకాల్లో వస్తూ ఉంటాయి. అంతర్వేద్యాం మహత్యాం. ఇప్పుడు అక్కడ స్ఫటికలింగం గురించి చెప్పారు. పక్కన ఉన్నటువంటి రత్నసభాపతి గురించి తర్వాత శ్లోకం. ఇది నిన్న మనం చెప్పేసుకున్నాం కానీ ఈ శ్లోకంలో చెప్పాడు కనుక ఒకసారి అలా పైన చూద్దాం. అంతర్వేద్యాం మహత్యాం శతధృతిరకరోదబ్ద సాహస్ర సాధ్యం యజ్ఞం తస్మిన్ మునీంద్రా సదసి సమభవన్ వ్యాఘ్రపాదుక్తిభిర్యే తత్పూజార్థం సికీంద్ర ప్రభవమణి నట ప్రేషితో ఏ నమోదాత్ తన్మూర్తేర్మూలభూతం నవమణి మకుటం కుంచితాంఘ్రిం భజేహం. అంతర్వేద్యాం, అంతర్వేదిలో బహుకాలం చేసే యజ్ఞం. ఇక్కడైతే 1000 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు 1000 సంవత్సరాలు అంటే మన లెక్కల్లోకి వెళ్ళిపోతాం వేరే, కానీ అనుకున్న తప్పులేదు. బహుకాలం యజ్ఞం అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడున్న మినుముందిరులు రావాలని కోరుకున్నాడు
శతధృతి అంటే బ్రహ్మదేవుడు. ఆయన కోరుకున్నది ఇక్కడ మునులు ఎవరు 3000 మంది ఉన్నారో వాళ్ళ యజ్ఞానికి రావాలని కోరుకుంటే వాళ్ళు శివుణ్ణి విడిచిపెట్టి రాము అంటే నటరాజు వ్యాఘ్రపాదుడికి తెలియజేస్తే వ్యాఘ్రపాదుడు నటరాజు ఆజ్ఞ అయింది మీరు వెళ్ళాలి అని చెప్తే వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. యజ్ఞం జరుగుతూ ఉంటే నటరాజ వియోగం తట్టుకోలేని వారి కోసమై శిఖీంద్ర ప్రభవ మణినట. శిఖీంద్రం అంటే అగ్ని, యజ్ఞాగ్ని నుంచి ప్రభవ పుట్టినటువంటి మణినట అంటే రత్నస్వరూపంతో ఉన్న నటరాజమూర్తి. ఈయన రత్న సభాపతి అంటారు ఇక్కడ. ఆయన మణినటరాజు, రత్న నటరాజు ఆయన ఏర్పడ్డాడు. అలాంటి స్వామికి మేము నమస్కారం చేస్తున్నాం అంటే అక్కడ ఆరాధింపబడే దాంట్లో ఇవాళ మరొకటి కూడా నేను మనం నామమాత్రంగా చెప్పుకున్నది ఇక్కడ శ్లోకమాత్రంగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ అటువంటి రత్న సభాపతికి నమస్కారము. నటరాజమూర్తి అది. నిన్న మనం చెప్పినట్టు కుంచితంగా నటరాజ విగ్రహంకి కుడివైపు ఆ లింగం ఉంటుంది పెట్టెలో, ఎడంవైపు రత్న సభాపతి ఉంటాడు చిన్న మూర్తిగా. దాని తర్వాత ఇప్పుడు చెప్పబడుతున్నది 5 శ్లోకాల్లో స్వామి పూజాక్రమం చెప్తున్నారండి. చాలా విశేషం. పొద్దుటి నుంచి ఏమేమి జరుగుతాయి మనం రోజు అన్ని పూట్ల వెళ్ళకపోయినా శ్లోకాల్లో అన్ని చూసివచ్చు. అందుకన్నారు ఇది నటరాజ సర్వస్వం అని. ఇక్కడ సిద్ధం కదా పొద్దుటి పూజ నుంచి. నిత్యం పుణ్యాహమాదౌ గురువర నమనం శోషణాదిత్రయంచ భౌతిం శుద్ధిం కరాంగ ప్రణవసురముఖన్యాసజాతంచ కృత్వా జప్వా మంత్రాన్ సమస్తాన్ శివమయతనవః అంతరారాధ్య యం ప్రాక్ విప్రా బాహ్యే యజంతి ప్రభువరమపితం కుంచితాంఘ్రిం భజేహం. అర్చనలో పరాపర సపర్య అని ఉంటుంది. పరాపూజ అంటే అంతర్గతంగా చేసుకున్నది, అపరాపూజ అంటే బహిర్గతంగా చేసుకున్నది. అంతర్గతంగా చేసుకోనప్పుడు బహిర్పూజకు అర్హుడు కాడు. అదే రుద్రో భూత్వా రుద్రం యజేత్, నా రుద్రో రుద్రమర్చయేత్ అని ఇక్కడ. ఇక్కడ అంతఃపూజ ముందు చేసుకోవాలి. అదే మనం మహన్యాసం అనే పద్ధతిలో ఉంటారు, న్యాసములు ఉంటాయి. ఇక్కడ పూజకి అంతఃక్రమం ఒకటి ఉన్నది. అది ఎలా చేస్తారంటే నిత్యం రోజు జరిగేది ఇది. మొట్టమొదటి చేసేది ఇక్కడ ఉదయకాలంలో మొదటి పుణ్యాహవతనం చేస్తారు. గురువులకు అభివాదనం చేస్తారు. గురువుకి నమస్కారం చేయకుండా ఏ కర్మ సిద్ధించదు కనుక గురువులకు అభివాదనం చేస్తారు. తర్వాత భూతశుద్ధి చేస్తారు. భూతశుద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే అది మళ్ళీ భూతశుద్ధుల విధానములు క్రమంగా చెప్పబడుతూ ఉంటాయి. అవి అది మూలాధారం నుంచి క్రమంగా జీవుణ్ణి ఉన్నత స్థానం నుంచి తర్వాత శరీరం అంతా కూడాను చిద్భావనతో దహనమై కొత్త దేహం వచ్చినట్లు దీక్షాదేహం వచ్చినట్లు భావన చేస్తారని సాంభవ శరీరం అంటారు ఇక్కడ. ఇదంతా భూతశుద్ధి ప్రక్రియ. అలా భూతశుద్ధి చేసి అది మళ్ళీ త్రివిధములుగా భూతశుద్ధి చేసి దాని తర్వాత కరణన్యాస కరణ అంగ ప్రణవ సుర ముఖన్యాస జాతం అని ఒక్క మాటలో చెప్పాడు. కరణన్యాసం అంటే కరన్యాసం, కరన్యాసం మంత్రాన్ని కరన్యాసం చేసుకుంటారు. కరములకు న్యాసం అయితే ఆ కరము శరీరాన్ని తాకడానికి అర్హత వస్తుంది. అప్పటికి తర్వాత చేసేది అంగన్యాసం. కానీ అంగన్యాసం ముఖ్యం. కానీ అంగంలో న్యాసం చేయాలంటే చెయ్యి తాకాలి కదా, అందుకే చేతిని ముందు న్యాసం చేస్తారు. కానీ కరణన్యాస అంగన్యాసం చేసి తర్వాత ప్రణవన్యాసం ఓంకారాన్ని న్యాసం చేసుకుంటారు శరీరంలో. తర్వాత దేవతాన్యాసం, ఇంకా మంత్రన్యాసం, ఇన్నున్నాయి. మంత్రమును న్యాసం చేయాలి అంటే మంత్రమును భాగములుగా చేసి న్యాసము చేసుకుంటే ఆయా స్థలములు ఎందు. అదేవిధంగా చేసేది దేవతాన్యాసం. ఇన్ని చేస్తే ఈ చర్మమాంస అస్థిమయమైన శరీరానికి పూజార్హత ఏర్పడుతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే శరీరం శుద్ధి కాకుండా పూజ ఎలా చేస్తాం? ఎలా ఉంటే అలా చేసేయడానికి ఎవరికి అర్హత ఉంటుందండి? ఎలా ఉంటే అలా పూజ సిద్ధులు చేయరు. ఎందుకంటే వాళ్ళు పూజ అక్కర్లేదు, వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు, వాళ్ళకి అక్కరే లేదు. పూజ చేసామంటే ఎదురుగా విగ్రహము యంత్రము ఉందని భావన వచ్చింది. ఎప్పుడో నీకు శరీరం ఉందని భావన ఉన్నది. శరీరం నీకు ఉందని భావన ఉన్నంతకాలం ఈ పద్ధతి అవసరమే. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకు ఆ విధంగా చేసి అప్పుడు శరీరాన్ని ఎలా చేస్తున్నారు అంటే శివమయతనవః న్యాసం చేసుకున్న తర్వాత జప్త్వా మంత్రాన్ సమస్తాన్, అన్ని మంత్రాలు జపం చేయాలన్నాడు. అంటే ఒక మంత్రం కాదు, దీక్షితులకి అనేక మంత్రాలు ఉంటాయి. ఒక దానిలో పూర్ణ దీక్ష పొందారు అంటే దానికి అనేక మంత్రములు ఉంటాయి. ప్రధాన మంత్రం ఒకటి, అంగమంత్ర ఉపాంగ మంత్రములు కూడా ఉంటాయి. ఈ అంగమంత్ర ఉపాంగములు విధిగా చేయాలి. అబ్బో అవన్నీ చేయడానికి టైం ఉండదండి. అందుకే అర్చకులకు మరొక టైం ఉండదు, అదే పని తప్ప. తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళు అదే పని చేస్తారు. అదే పని చేయడానికి ఎంత ఖర్చు చేయాలో చూడండి, ఇంత అవసరం. మనకు డాక్టర్ అపాయింట్మెంట్ 1 గంట అరగంట, కానీ డాక్టర్కి రోజంతా. ఇది తెలుసుకోవాల్సినది.
అలాగే మనం భోజనం చేయడానికి కొనుక్కుని తెచ్చేస్తాం బ్యాగు, కానీ ఆ బియ్యం పండించడానికి రైతు ఎంత చేయాలో తెలుసుకోండి ఇక్కడ. కానీ గుడికి వెళ్ళి దండం పెట్టి తెచ్చేవాడికి ఏం పర్వాలేదు, క్యూ శీఘ్ర దర్శనం ఎన్నో ఉన్నాయి, కానీ పూజించేవాడు మాత్రం రోజంతా అంకితం కావాలి. అది పూజించే సమయం మాత్రమే కాదు, వాడు ఆహారంలో జాగ్రత్త ఉండాలి, నియమంలో జాగ్రత్త ఉండాలి, కుటుంబ జీవనంలో జాగ్రత్తగా ఉండాలి, గృహస్థ జీవనంలో నియమాలు పాటించాలి. ఇన్ని ఉంటాయి. అందుకే అర్చకత్వం ఒక పోస్ట్ కాదు, అది జీవితకాలం చేయవలసిన ఒక నియమం. తెలుసుకోండి ఇక్కడ. స్వరూపం గురించి అవగాహన చేసుకుంటే కానీ ఇవన్నీ తెలిసే అంశములు కావు. సనాతన ధర్మం గురించి కబుర్లు చెప్పకుండా లోతుకు దిగి మనం గ్రహించగలిగితే కనీసం అశాస్త్రతని నిరోధించడానికైనా అర్హులమవుతామండి ఇక్కడ. అందుకే ఏ విధంగా ఉన్నది ఇప్పుడు తెలుస్తున్నది కదా. మొత్తానికి నిత్యం పుణ్యాహ మాధవ్ గురువర నమనం శోషణాదిత్రయంచ. శోషణం అంటే శుద్ధి. తర్వాత భౌతిం శుద్ధిం. శోషణాది అంటే ఇక్కడ 3 రేచక పూర కుంభకాలతో చేసేది కూడా చెప్పుకుని భౌతిం శుద్ధిం కరాంగ ప్రణవ సుర ముఖన్యాస జాతం. దేవతాన్యాసం, ముఖ అంటే మొదలైన న్యాసములు చేసుకుని జప్త్వా మంత్రాన్ సమస్తాన్, మంత్రములన్నీ జపం చేసి శివమయ తనవ. అప్పుడు రౌద్రీకరణం అనే మాట వస్తుంది. అంగాంగములు రౌద్రీకరణములోగాక. శరీరమంతా రౌద్రీకరణం అంటారు రుద్రాభిషేకం చేసేటప్పుడు. అది రౌద్రీకరణం అంటే శరీరం రుద్రమయమవుతుంది. ఇప్పుడు చిదంబర నటరాజస్వామిని అర్చించడానికి శరీరం శివమయ తనవ, శివమయమైన శరీరములతో. బహువచనం ఎందుకు వేశారంటే ఒకరు కాదు, దీక్షితులు చేస్తున్నారు. శివమయ తనవ అంతరారాధ్య. ముందు ఎక్కడ ఆరాధన చేస్తారు ఇవన్నీ చేసుకుని అంతర్గతంగా స్వామికి ఉపచారాలన్నీ సమర్పించాలి. అంతరారాధ్య ఎం ప్రాక్. మొట్టమొదటిగా అంతరార్చన చేసి విప్రాహ బాహ్యే యజంతి. ఆడ తర్వాత బాహ్యముగా పూజ చేస్తారు. అదే శివోభూత్వా శివం యజేత్, విష్ణుర్భూత్వా విష్ణుం యజేత్ అని కూడా ఇదే చెప్పబడుతుంది ఇక్కడ. నువ్వు దేవత కానిది దేవతను పూజించడానికి అర్హత లేదు. ఎందుకంటే దేవతలు యావగించుకునే శరీరం ఇది తెలుసా మీకు. ఇందులో ఇది ఒక్కటి బయటపడ్డా మనమే యావగించుకుంటాం. అవునా లేదు? ఒక నెత్తురు కానీ ఎముక కానీ బయటపడితే అబ్బా ఎంత యావగించుకుంటామండి. అవన్నీ ప్యాక్డ్ ఇక్కడ. అది ఉన్నాయని స్పృహ కూడా లేకుండా బతుకుతున్నాం. కానీ యావగించుకునే ఒకటి ఉన్నాయి. అంతఃకరణలో యావగించుకునే పాపరాశి వాసనారూపంగా ఉంది. ఇది ఎలా దేవుడి ముందు పెడతామండి? పండు పెడితేనే కడిగి పెడతారే, వస్త్రం కట్టుకుంటేనే శుద్ధి చేసుకుంటారే, మరి దేహాన్ని ఎలా శుద్ధి చేస్తారు? ఏం చేస్తాం? దేహంతోనే పూజ చేయాలి కదా. అందుకు ఇవన్నీ శరీరాన్ని శౌచం చేసుకునే ప్రక్రియ. ఇది సామాన్య పూజకైతే కేశవేశ్వర నారాయణేశ్వర చాలు, అవి 24 తత్వాలను శుద్ధి చేసుకోవడమే. అక్కడున్న భూతాన్ని బతిమలాడి పంపించాలి. ఉత్తిష్టత్తు భూత పిశాచాహి అయితే భూమి బరక. వాడు చెప్పమన్నాను చెప్పేస్తున్నాం, కానీ ఒక్కసారి ఆలోచించండి ఎంత లోతైన జ్ఞానంతో మన ఋషులు ఇచ్చారు. నువ్వు కాక బతికేవి చాలా ఉన్నాయి, కానీ ఈ పూజలో అవి ఉంటే సరిగ్గా జరగవరకు భూతాలను రిక్వెస్ట్ చేసి పక్కన వెళ్ళమనాలి. పైగా భూతాల మీద నీకేమిటి అధికారం ఉంది? అందుకే తేనస్యంతు శివాజ్ఞయ అని వాడు ఆజ్ఞ చెప్పుకోవాలి. ఇక్కడ ఎంత ఏర్పాటు చేశారండి. మొత్తాన్ని చిదంబర పూజ నెపంతో హిందువుల అర్చనా విధానములకు కూడా ఒక అవగాహన మనం తెలుసుకుంటున్నాం. కానీ శివమయ తనవ అంతరారాధ్య ఎం ప్రాక్. మొట్టమొదటి అంతరాధన చేసి విప్రాహ బాహ్యమునందు యజంతి పూజ చేస్తున్నారు. ఎవరిని? ప్రభువరమపితం కుంచితాంఘ్రిం భజేహం. ఇలాగా అంతరారాధన చేసి బాహ్యమునందు ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ కుంచితాంఘ్రికి నమస్కారము. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే పూజా విధిని చెప్తూ కుంచితాంఘ్రికి నమస్కారం అన్వయించిన తీరు ఉమాపతి శివాచార్యుల యొక్క అద్భుతం అండి. ఇక్కడ అయింది కదా. ఇంకా ఎంత చేస్తారో తెలుసా? ఆ చోట్ల జరిగేవన్నీ వివరిస్తున్నారు. స్థానాది ప్రోక్ష. ఇది మీరు చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా మానసికంగా మొత్తం శివదర్శనం చెయ్యవచ్చు, శివార్చన చెయ్యవచ్చు. దానికి సిద్ధం ఇవనండి. స్థానాది ప్రోక్ష పాజ్య ఆచమనమపి సుమయిరర్చయిత్వాత శంఖం గవ్యార్చాం కుంభపూజాం జలయజన వృషాభ్యర్చనే ద్వారపూజాం కృత్వా విఘ్నాదిపూజాం స్ఫటికజనిమ రత్నేశయో మజ్జనజ్జై యన్మూర్తిం పూజయంతి ప్రతిదినం అనఘా కుంచితాంఘ్రిం భజేహం. స్థానాది ప్రోక్ష. స్థానములు ఉంటాయి, ఆ స్థానాలను ప్రోక్షణ చేస్తారు. అంటే ఏ ఏ చోట్లలో ఏ ఏ శక్తులు ఉంటాయో వాళ్ళకి తెలుసు. ఆ స్థానములను ప్రోక్షణ చేస్తారు. ఒక యజ్ఞశాల నిర్మాణం చేసిన, ఒక భగవద్ ఆలయ నిర్మాణం చేసిన స్థానములు కొన్నిట్లో భూతములు ఉంటాయి. భూతములు అంటే దివ్య శక్తులు. ఇది హనుమంతుడు భూతేభ్యశ్చంజలింగత్వా చకార గమనే మతను సుందరకాండలో చెప్తాడు. భూతములకు నమస్కారం చేశాడు అంటే భూతములు భూత ప్రేతాలను కాదు. ఇక్కడ
కొన్ని సూక్ష్మమైన దివ్యశక్తులు అర్థం ఇక్కడ. వాటి స్థానాలు ఉంటాయి, వాటికి బలులు ఇస్తారండి. మీరు యాగశాల దగ్గర చూస్తే గుమ్మడికి కోసి అక్కడ ఇవ్వడం ఏంటి చేస్తున్నామో నాకు అర్థం కాదు. అక్కడ కొన్ని శక్తులు ఉంటాయి. ధ్వజం పాతితే అక్కడ ఒక శక్తి ఉంటుంది. వీటన్ని శాంతి చేస్తారు కానీ యాగశాలలో దీక్షితులు కానివారు ఋత్వికులు కాని వాళ్ళు ప్రవేశించరు. అదే నన్ను ప్రవేశింపజేయరా, అదేమిటండి, అదేదో పార్లమెంట్లోకే ఊరికి అవన్నీ ప్రవేశింపజేయరే. అవునా లేదు? ఎన్ని సెక్యూరిటీ చెకప్పులు, ఎంత ముందే అపాయింట్మెంట్లు, వీటన్నిటికి కావాలే. అదే ఒక విధంగా లీడర్ వస్తుంటే ముట్టేసుకుంటాను వెళ్తారండి, అలా వెళితే పేల్చేస్తారు పక్కనున్న సెక్యూరిటీ వాళ్ళు. ఇక్కడ మన నియమాలు ఉండవు, అందుకే నియమాలు పాటించాలి. అందుకే వాటన్నిటికీ స్థానాది ప్రోక్ష, స్థానములు వాటికి సంబంధించిన అంశములు వాటిని ప్రోక్షణ చేసి ఆచమనమపి సుమై, ఆచమనం చేసి, అంటే వీళ్ళ ఆచమనంగా దేవతలకు ఆచమనం సమర్పిస్తారు. ఆచమనాదులు ఇచ్చి సుమై అర్చయిత్వా, పువ్వులతో పూజించి అర్చయిత్వాత శంఖం, శంఖ పూజ చేస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. శంఖ పూజ చేసి గవ్యార్చాం, గవ్యములు అంటే ఆవు పాల నుంచి వచ్చినటువంటి స్వామికై వినియోగించవలసిన ద్రవ్యములు, ఆవు పాల నుంచి వచ్చిన అంటే పెరుగు, నెయ్యి కూడా గవ్యములు అంటారు. వాటిని పెట్టి వాటిని అర్చించాలి. అంటే భగవంతుడు కాని వాడు భగవంతుడిని పూజించకూడదు, భగవంతుడు కాని దాన్ని భగవంతుడికి ఇవ్వకూడదు. కనుక ద్రవ్యములను కూడా మనం ప్రోక్షణ చేస్తాం. ఎందుకు అంటే అది భగవన్మయం చేయడం కోసం. అందుకే ఫలాలను కూడా కడగకుండా పెట్టకూడదని శాస్త్రం చెప్పించండి. అది ఈ రోజుల్లో అసలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని మతస్థులు పళ్ళు అమ్ముతూ ఉంటారు ఉమ్మేసి, మరి మనకు తెలియకుండా అది భక్తిగా తీసుకొచ్చి ఇచ్చేస్తుంటాం. మహాపాపం, కడగకుండా పెట్టకండి, తెలుసుకోండి. ఇక్కడ ఈ రోజుల్లో మరీ చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ ఇది అన్ని చోట్ల వాళ్లే. అదే మనం ఇంజనీర్లు డాక్టర్లు కావాలని చదువుకుంటూ ఉంటాం, వాళ్ళు ఏదైనా ఈ మతాలు మార్చేద్దామని కూర్చుంటారు. అన్ని రంగాల్లో వాళ్ళు దూరుతున్నారు. ఇది ప్రమాదకరమైన అంశం. అందుకే ప్రతి వాటిని ఎందుకు ప్రోక్షణ చేయాలో తెలుసా? ఇది అర్థమైతే భగవద్గీత అర్థమవుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మవి, అది వేదాంత భావనయే కాదయ్యా, భారతీయ ఉపాసనా శాస్త్రంలో కూడా బ్రహ్మభావనే ఉన్నది. కనుక బ్రహ్మీభూతుడై తాను బ్రహ్మభావనతో, ద్రవ్యముల్ని బ్రహ్మభావనతో సమర్పించేది బ్రహ్మకనే భావనతో, అప్పుడు సర్వం బ్రహ్మమయం. వచ్చిందా లేదా? సర్వం శివమయం. ఆ విషయం. అందుకే స్థానాది ప్రోక్ష పాజ్య ఆచమనమై, పాజ్యము ఆచమనము. మనం ఇక్కడ ఆచమనం భగవంతుడికి ఎందుకన్నామంటే మన పాజ్యం ఆచమనం మనం పుచ్చుకోం, ఆయనకు అది ఇచ్చేది. పాజ్య ఆచమనమపి సుమై అర్చయిత్వా శంఖం గవ్యార్చాం, గవ్యను పూజించి కుంభపూజాం, కలశాలను పూజించి ఆ తర్వాత జల, స్వామివారిని ఆరాధించేటువంటి విధానాలను చెప్తున్నారు. జలయజన, జలయజనము అంటే జలాలను కూడా స్వామికి సమర్పించబోయే కలశంలో జలాలను కూడా పూజించి ఆ తర్వాత వృషాభ్యర్చనే, నందీశ్వరుని పూజించి ద్వారపూజాం, ద్వారపూజ చేస్తారు. పూర్వామ్నాయ ద్వారం అంటూ 4 దిక్కుల ద్వారముల్ని అర్చించడం ఉంటుంది. ద్వారపూజాం కృత్వా, ఇవి చేసిన తర్వాత దేవతా పూజ ప్రారంభమవుతుంది. ముందుగా విఘ్నాది పూజాం, విఘ్నేశ్వరుడితో మొదలుపెట్టి మిగిలిన వాళ్ళని పూజించి అటు తర్వాత స్ఫటికజం, స్ఫటిక లింగాన్ని, రత్నేశయో, రత్నేశ్వరుణ్ణి పూజించి మజ్జనాజ్జై, వీటన్నిటి అభిషేకాలతో పూజించి యన్మూర్తిం పూజయంతి, ఏ నటరాజును మూర్తిని పూజిస్తారో ఇవి చేసి ఆ కుంచితాంఘ్రికి నమస్కారము. మొత్తం మనం కూడా పూజ చేసాం కదా పద్ధతిగా. శంఖ పూజ, గవ్య పూజ అన్నీ జరిగిపోయాయి. ఎన్ని రకాలుగా స్వామికి అభిషేకం చేస్తారో వేటితో చెప్తున్నారు. గవ్యై తైలై పయోభి దధికృత మధుభి శర్కరాభిశ్చ శుద్ధై పశ్చాత్ పంచామృతాజ్జై లికుచ ఫలరసై కైరపాథోభిరన్నై గంధై గంగాదిరణ్యై అనుదినమనఘాయస్య లింగం మునీంద్రా షట్కాలం పూజయంతి ప్రభుమపి తమజం కుంచితాంఘ్రిం భజేహం, ప్రభుమపి తమజం కుంచితాంఘ్రిం భజేహం. లింగానికి ఎలా అభిషేకం చేస్తారో చెప్తున్నారు ఇక్కడ. స్ఫటిక లింగానికి గవ్యై, ఇందాక చెప్పిన గవ్యములు అంటే ఏమిటో, తైలై సుగంధి తైలములువి, సుగంధి తైలములతోనూ, పయోభి పాలతోనూ, దధి ఘృత మధుభి పెరుగు, నెయ్యి, తేనె, శర్కరాభిశ్చ శర్కరాజలము వాటితోనూ, శుద్ధై ఇవి శుద్ధములుగా ఉన్న వాటితోనూ, శుద్ధ జలములతో చేసి పశ్చాత్ పంచామృతాజ్జై, మళ్ళీ పంచామృతులను కలిపి చేసి లికుచ ఫలరసై అంటే నిమ్మరసముతో అభిషేకం చేస్తారు. ఇక్కడ ఫలరసం. లికుచ ఫలరసై కైరపాథోభి అంటే నారికేళ
ఉదకం వాటితోని అన్నైహి అన్నముతో అభిషేకం చేస్తారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా దాన్ని చూస్తాం. అన్నైహి అటు తర్వాత ఊరుకోరు, మళ్ళీ శుద్ధజలం వేసి గంధైహి గంధజలంతో, గంగాదిహి గంగాజలంతో, అన్యైహి ఇంకా మిగిలిన వాటితో అనుదినం అనఘులైన అంటే దోషరహితులైనటువంటి దీక్షితులు ఏ లింగాన్ని పూజిస్తున్నారో ఆ లింగరూపుడై షట్కార్మలందు పూజింపబడుతున్న కుంచితాంఘ్రిం భజేహం. ఎన్ని విషయాలు చెప్తున్నాడో చూడండి ఇక్కడ. ఈ విధంగా స్వామి స్వరూపాన్ని అర్చన చెప్తూ ఆ తర్వాత వివరిస్తున్నవి లింగ పూజ, అటువైపు రత్న సభాపతి పూజ అయింది కదా. ఇప్పుడు ఈ రెండిటికి పూజ చూపిస్తున్నారు. దేనికి? రహస్యమునకు నటరాజమూర్తికి పూజ. భిత్తౌ శ్రీచక్ర సంస్థాం కనుక భిత్తి యందు శ్రీచక్రమే ఉందని స్పష్టమైపోయింది ఇక్కడ. కానీ చూడలేకపోతున్నాం అనుకోక్కర్లేదు, శ్రీచక్రం ఉంది, తెలుసుకుంటే చాలు. ఇక్కడ భిత్తౌ శ్రీచక్ర సంస్థ, ఎక్కడ శ్రీచక్రం ఉందో ఆ గోడ యందు అన్నారు. ఇక్కడ భిత్తి అంటే గోడని చెప్పుకున్నాం కదా, శ్రీచక్రం ఉన్న గోడ. తదను దాన్ని అనుసరించి ప్రక్కనే నటపతిం, నటపతి అంటే నటరాజమూర్తిని పూజిస్తున్నారు. ఆ నటరాజమూర్తి ఎలా ఉంటుందంటే శైవ చక్రాంతరస్థం, చిదంబర యంత్రం ఒక యంత్రం ఉంది. శైవ చక్రం అంటే పంచాక్షర యంత్రం అనొచ్చు, కానీ చిదంబర యంత్రం వేరు, చిదంబర పంచాక్షరి కూడా వేరు. ఆ చిదంబర పంచాక్షరి స్వరూపంగా గీయబడినటువంటి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం మీద ఉంటాడు నటరాజమూర్తి, యంత్రశక్తి నటరాజులు ఉంటుందండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఏ పంచాక్షరి ఉందో స్వామి శరీరం అంతా అదే పంచాక్షరి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా విగ్రహం అంటే తెలుసుకోవాలి, ప్రతిష్ట అనేది అనగా మనకుంది కదా అని తెలుసుకుని వాళ్ళు కూడా విదేశాల నుంచి నిధులతో ఒకటి కట్టేసుకుని గుడి అనుకునే దాన్ని కట్టి ప్రతిష్టా మహోత్సవం పెట్టగానే పొలోమని వెళ్ళిపోతున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది, ప్రతిష్ట అనేది హిందూ మతంలో ఆగమాలకి తప్ప ఇంక దేనికి లేదండి ఇక్కడ. ప్రతిష్ట అంటే సర్వవ్యాపైన భగవచ్చక్తిని ఒక మంత్రంతో ఒక పద్ధతిగా ఒక తంత్రము ద్వారా ఒక యంత్రమునందు ఆవహింపజేసి ఆ యంత్రమునందు దానికి సంబంధించిన విగ్రహం పెడితే ఆ మంత్రశక్తి సూక్ష్మమై యంత్రము ద్వారా విగ్రహంలో వ్యాపిస్తుంది. ఏమవుతుంది? నేను ఉంటుంది అనలేదు, ఉండడం అంటే ఏదో కార్నర్కి వెళ్ళి ఉండొచ్చు. వ్యాపిస్తుంది అన్నామంటే ఆ విగ్రహముల యొక్క కాలి గొనమోను మొదలుకొని శిరస్సు వరకు ప్రత్యడు వ్యాపించిపోతుంది. అది మంత్ర యంత్ర విగ్రహములకున్న అనుబంధం, ఇంత తెలియాలి. కనుక మంత్రం శబ్దరూపం, యంత్రం రేఖారూపం, విగ్రహం ఆకృతి రూపం. ఇది మొత్తం తెలుసుకోవాల్సింది. సావయవ రూపం విగ్రహం. అందుకే ఇక్కడ ఏవైతే ఉంటాయో చిదంబర యంత్రం రేఖలు అవి నేను చెప్పను, అవి శాస్త్రైక గమ్యములు, గురుముఖత వేద్యములు. కానీ నటరాజ స్వరూపం మనం దండం పెడుతున్నాం కనుక నిన్న ఒక్కసారి మరొకసారి నటరాజమూర్తిని హృదయంలో పెట్టుకోవడానికి పనికొస్తుందని చెప్తున్నాం. అయితే ఇవాళతో అయిపోలేదు, మిగిలిన 3 రోజులు కూడా మా నటరాజమూర్తుల రహస్యాలు చెప్తూనే ఉంటాం. అన్నీ ఒకరోజు చెప్తే ఎలా అంటే నాకు ఇంకా 3 రోజులు అవకాశం ఉంది కదా, అప్పుడు చెప్పుకుందాం. పంచాక్షరే నటరాజ విగ్రహం తెలుసుకుంటే చాలు. అందులో ప్రణవం ప్రధానం, ప్రణవం తర్వాత పంచాక్షరి ఉంటుంది కనుక ప్రణవం వృత్తాకారంలో ఉన్నది. ఇక్కడ చుట్టూ ఉన్నది ప్రణవం. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, ప్రణవ రూప వృత్తం. ఆ వృత్త మధ్యలో నటరాజమూర్తి కనబడుతున్నాడు. కానీ ప్రణవం చెప్పిన తర్వాత పంచాక్షరి చెప్తాం, పంచాక్షరి నటరాజ విగ్రహం. కానీ ప్రణవ సహిత పంచాక్షరియే వృత్త మధ్య నటరాజమూర్తి, వృత్త సహిత నటరాజమూర్తి. ఇంకా బాగుంది. వృత్త మధ్యం అంటే వృత్తం పక్కకు తీసి నటరాజుని పట్టుకుంటాం మేము. వృత్త సహిత నటరాజమూర్తి ఇది మీరు భావిస్తారు కనుక నటరాజమూర్తిలో పంచాక్షరి ఎక్కడెక్కడ ఉంటుందో శైవ సిద్ధాంతం చెప్తుంది. ఇక్కడ మరొక గ్రంథం అది శైవ సిద్ధాంతం. దాని ప్రమాణాలతో మనం చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే భక్తుల కోసం నేను చెప్తున్నాను విషయాన్ని. ఇక్కడ నటరాజమూర్తిలో పంచాక్షరి 2 విధాలుగా చెప్పబడుతుందండి. ఒకటి, ఆయన యొక్క పాదం నుంచి శిరస్సు వరకు పంచాక్షరి స్థానాలు ఉంటాయి. హస్తముల నుంచి మళ్ళీ పంచాక్షరి, అంటే పంచాక్షరి ఇటు అటు తిప్పి పంచాక్షరిని పెట్టాడు ఇక్కడ. కానీ పంచాక్షరి 2 విధములుగా స్వామి దేహమునందు ఉంటుంది. అందుకే విగ్రహాలకు పూజ చేసేటప్పుడు కూడా ఆయా అవయవాల్లో ఒక్కొక్క శక్తిని నిక్షిప్తం చేస్తారు. ఇది తెలుసుకోండి. అది ఇప్పుడు నేను నటరాజు గురించి చెప్తున్నా కానీ ప్రతి ఆలయంలో కూడాను పాదాంగుష్టం మొదలుకొని శిరపర్యంతం కూడా అంగుళులు మొదలుకొని ప్రతి చోట ఒక దేవతామంత్రం ఉంటుంది. అది విగ్రహం అంటే సామాన్యం కాదు, అన్ని మంత్రశక్తులు కలిసి ఒక విగ్రహం ఉంటుంది కనుక అది చూసి నమస్కరించినా ఆ శక్తిని వైపు ప్రసరిస్తుంది. ఇది తెలుసుకుంటే చాలండి. ఇక్కడ అలా ఉన్నటువంటి స్వరూపంలో స్వామి పాదం దగ్గర నకారం ఉంటుంది. ఇది విగ్రహం మొత్తం చూపిస్తున్నాం. పాదం దగ్గర నకారం, నాభి దగ్గర మకారం, భుజాలు వద్ద శికారం, ముఖం వద్ద వకారం, శిరస్సు యకారం. నామ శివాయ. మరొక్కసారి గుర్తు కోసం చెప్తున్నా. పాదం నకారం, నాభి మకారం,
భుజాలు శికారం, ముఖం వకారం, శిరస్సు యకారం. ఏంది కదా, ఇది నమశివాయ ఒక క్రమం. మరొక క్రమం చూపిస్తున్నారు. డమరుకం శికారం, డమరుకం వద్ద ఉన్నది శికారం. డోలాహస్తం ఉందే, డోలాహస్తం అంటే ఎడంచి ఇలా పెట్టుంచుతాడు. ఆ డోలాహస్తం వకారం, వా సి వా. అభయహస్తం యకారం, అగ్నిహస్తం నకారం, అపస్మారుడిపై పాదం పెట్టాడే అది మకారం. ఇప్పుడు మీరు పరిశీలిస్తే అగ్ని నా, మకారం అపస్మారం, నా మా, సి వా వా యా, ఇది అనమాట మొత్తం పాదం మొదలుకొని. కనుక స్వామి డమరుకం శికారం, డోలాహస్తం వాకారం, అభయహస్తం యకారం, అగ్ని నకారం, అపస్మారుడిపై పెట్టిన పాదం మకారం. ఇది ఇందులో చెప్పబడుతున్నది. ఇంకా ఇందులో పంచభూతత్వాలు ఉంటాయి, పంచకృత్యాలు ఉంటాయి. అవి తర్వాత చూద్దాం. స్వామి మొత్తం ఇది చూస్తుంటే విశ్వంలో ఉన్నదంతా నటరాజులో ఉందండి. మొత్తం విశ్వం మీద నటరాజు. పంచకృత్య పరాయణ ఆయన అమ్మవారు ఎక్కడున్నారు? పంచబ్రహ్మాసనం పై ఉన్నారు. అవునా లేదా? అందుకే పంచకృత్యములే నటరాజమూర్తి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ స్వరూపం ఎంత అందంగా వర్ణింపబడుతున్నది. ఇక్కడ పంచాక్షరి స్వరూపమే నటరాజు, పంచాక్షరికి అభిన్నుడు. అందుకే ఆయన చేరడానికి మెట్లు కూడా ఇదే పంచాక్షర సోపానం. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, వెండి మెట్లు ఉంటాయి మనకి. అది కనక సభ నుంచి చిత్సభకి వెళుతున్న మెట్లు వెండి తొడుగుతూ ఉంటాయి. అది ఈయన కాలంలోనే అలా ఉండేది, తర్వాత కాలంలో కూడా వర్ణించారు. కనుక రజతగిరి నిభం నిన్న మనం చెప్పుకున్న స్వర్ణ సోపాన రూపం పంచాక్షరియే. స్వామి స్వరూపమే పంచాక్షరి. అందుకే నమశివాయ అంటే నటేశ్వరాయ అనవలసిందేనండి. ఇక్కడ ఎప్పుడు అమ్మవారు అక్కడే ఉన్నారు. ఉమావరాయ నమో నమస్తే నమస్కారం చేసుకుంటున్నాం. అంతా నటరాజు రూపమే వర్ణితం అక్కడ. ఇలా చెప్పబడుతున్న స్వరూపానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి ప్రమాణం ఏమిటి అంటే, మణవాచక తండర్ అనేటువంటి మహానుభావుడు శైవ సిద్ధాంతాన్ని తమిళ గ్రంథంలో రాశాడు. దాని పేరు ఉన్మయి విళం. ఉన్మయి విళమన శైవ సిద్ధాంతంలో ఇప్పుడు చెప్పిన ఈ స్థానములన్నీ ఉన్నాయండి. ప్రమాణంతోనే చెప్తున్న, శాస్త్ర ప్రమాణంతో వర్ణింపబడుతుంది. అదే నటరాజు విగ్రహంలో పంచాక్షరి ఇమాజినేషన్ కాదు, అది ఇన్కల్కేట్ అందులో దాగున్నది. అది మనం తెలుసుకుంటున్నాం. అలాంటి నటరాజు పంచాక్షరి స్వరూపుడే. ఈ పంచాక్షరిలోనే ప్రపంచమంతా ఉంది, అదొకటి తెలుసుకుంటే చాలు. కానీ ప్రపంచమంతా ఎవడో వాడున్నాడు. ఆయన ప్రపంచ మూలమైన ప్రణవం కూడా. కానీ ప్రణవము ఆయనే, ప్రపంచము ఆయనే అని చెప్పడం కోసం ప్రణవం వృత్తాకారమే, ప్రపంచం తానే. అయితే ప్రపంచంలో ఉన్న శివుడు ఎలా తెలుస్తాడంటే పంచాక్షరితోనే తెలుసుకోగలం ప్రపంచంలో ఉన్న శివుడిని. కనుక పంచాక్షరి పండితే ప్రపంచమంతా శివుడే దర్శనమిస్తాడు. శివుడు తప్ప ప్రపంచం దర్శనమివ్వదు. అది కావాల్సింది. మరి ప్రపంచం కనబడకూడదు. శివుడు కనబడ్డాడండి, ప్రపంచం కూడా కనబడిందండి అని రెండు అబద్ధాలను అర్థం కూడా. పరమాత్మ కనబడితే ప్రపంచం ఏం కనబడదు, లయమైపోయింది. ఎందులో? పంచాక్షరిలో ప్రపంచం లయమైపోయింది, అదే కనబడుతుంది. ఆ లయం చేసుకునేది లింగం అన్నారు ఇక్కడ. అటువంటి అద్భుతమైన స్వరూపం నటరాజమూర్తిని ఒక రూపంలో ఇవాళ ముద్రించుకున్నాం. మళ్ళీ ఈయన వర్ణిస్తాడు, అప్పుడు ఆయనతో పాటు వెళదాం. మొత్తానికి ప్రస్తుతానికి ఎంత తెలుసుకుంటే చాలు. ఈ విధంగా ఆ మూర్తిని కూడా మళ్ళీ పూజ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతిదిన మన గాహ స్వామికి అభిషేకం చేసి భిత్తౌ శ్రీచక్ర సంస్థాం తదను నటపతిం శైవచక్రాంతరస్థం అనడంలో ఇది అర్థం. ఇక్కడ శైవచక్రము లోపల ఉన్నటువంటి నటరాజమూర్తి. శైవచక్రం అంటే చిదంబర యంత్రం ప్రధానంగా చెప్పుకుని దానిపై ఉన్న నటరాజమూర్తి. తద్వామే ఇప్పుడు మళ్ళీ భిత్తవు పూజ అయిపోయింది. భిత్తు అంటే కుడ్యమునందు చేసిన పూజ దేన్ని? శ్రీచక్ర సంస్థాం. శ్రీచక్రమునందున్న ఆమెను అంటే ఆయన్ని ఆమెను కలిపి చేసి తదను నటపతిం, దాన్ని అనుసరిస్తూ మళ్ళీ నటపతి దగ్గరికి వచ్చి, ఆ నటపతి ఎక్కడున్నాడు? శైవ చక్రాంతరస్థం. మళ్ళీ ఆ పక్కకి రావాలి మనం. అక్కడ ఎవరున్నారు? తద్వామే యుగ్నహస్తామపి చ సుఖకరాం జ్ఞానశక్తించ యష్ట్వా. సుఖకరాం అంటే అమ్మవారు ఎలా ఉంటారో తెలుసు. అక్కడున్న అమ్మవారు రెండు చేతులతో ఉంటారు. ఒక చెయ్యి డోలాహస్తం, లీలాహస్తం అలా పెట్టు ఉంటారు చక్కగా. ఇంకొక చేతితో పద్మం పట్టుకుని చిలకుంటుంది. అక్కడ చిలక ప్రకాశిస్తుంటుంది. అందుకే సుఖమకరాం. ఆవిడ పేరేమిటంటే జ్ఞానశక్తించ యష్ట్వా. ఆవిడ జ్ఞానశక్తి స్వరూపిణి శివకామసుందరి. ఆవిడని అర్చించి గో బ్రహ్మాదీనథిష్ట్వా సకల విధ చరూన్ అర్పయిత్వా బలింస్తాన్ హోమం కృత్వా యజంతి. చూసారా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసే పూజల్లో మనం భిత్తి పూజ, నటరాజ పూజ, శివకామసుందరి పూజ తర్వాత వాళ్ళు చేసేదంటే పూజ అయ్యింది కదా. ఈ పూజలో అన్న నివేదనలు మొదలైపోతాయి. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ అన్న భాగాన్ని తీసుకొచ్చి గో
బ్రహ్మాదీన్ యథా ఇష్ట్వా సకలవిధ చరూన్ అర్పయిత్వా. ఇక్కడ గో అంటే వృషభం. నందీశ్వరుడికి అక్కడ అన్నాన్ని, చరువు అంటే వండిన అన్నము, దానిని నందికేశ్వరుడి దగ్గర పెట్టి బ్రహ్మాదీన్, బ్రహ్మ మొదలైన వారికి కూడా ఆ అన్నాన్ని చరూన్ అర్పయిత్వ, అది బలి అర్పడం అంటారు. ఇక్కడ ఆ బలిని ఇచ్చి ఇంకా ఎవరెవరికి ఇవ్వాలో బ్రహ్మాదీన్ అన్నారు కనుక ఎవరెవరి దగ్గర బలి పెట్టాలో వాళ్ళందరికీ పెడుతున్నారు. ఇక్కడ పెట్టి హోమం కృత్వా యజంతి, తర్వాత హోమం చేస్తారు. ఇదంతా ప్రతిదినమపి అనునిత్యం జరుగుతుంది. ఇలా ప్రతిదినము ఇన్ని రకాల పూజలతో పూజలు అందుకుంటున్న కుంచితాంఘ్రిం భజేహం. అయిందా? ఇంకా అవలే. ఇది అయిన తర్వాత స్వామికి నీరాజనలు ఇస్తారండి. మీరు గమనించి ఉంటే సాయంకాల పూజలో వాళ్ళు ఈ అన్న నివేదించడం తెరవేస్తారు. తర్వాత బలు ఇచ్చేటప్పుడు బలిపీఠాల దగ్గర వేసుకుంటూ వెళ్తారు. అంతకుముందు నంది దగ్గర పెడతారు. అక్కడున్న చండేశ్వరుడు మొదలైన వరకు కూడా సమర్పిస్తారు. ఇవన్నీ అక్కడ జరిగేవన్నీ రాసిపెట్టేశాడు ఇక్కడ. దాని తర్వాత చేసేది ఏమిటి అంటే నీరాజనాలు ఇస్తున్నారు. వివిధ దీపాలతో నీరాజనాలు. అక్కడ సరిగ్గా కనబడలేదుగా, ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ధూపై దీపై, దీపాలు ఎన్నంటే రథాక్షై ఫణి పురుష వృషై కుంభ పంచాగ్నిహోత్రై వృక్షై కర్పూర. ఎన్ని రకాల దీపాలు ఇస్తున్నారు. రథ దీపం అంటే రథాకారంలో ఒకటి చేసి దాంతో దీపాలు ఇస్తారు. తర్వాత ఇచ్చేది ఫణి దీపం అంటే నాగదీపం, నాగాకారం పడగలా ఉన్న వాటిపై దీపం పెడితే పురుష దీపం. పురుష దీపం అంటే పురుషమృగం అని, ఇక్కడ పురుషామృగం అని ఒక మృగం ఉంటుందండి. ఇది పురుషామృగం కొన్ని క్షేత్రాల్లో ఉంటుంటుంది. ఆ పురుషామృగాకారంలో ఉన్నటువంటి ఒక శిల్పంపై పెట్టి దీపాన్ని ఇచ్చడం పురుషమృగ దీపం. దాని తర్వాత వృషభ దీపం. దాని తర్వాత కుంభం అంటే హిరణ్యపాత్రం మధో పురుషం మంత్రం చెప్తారు కదా, అది హిరణ్మయమైన పాత్రతో కుంభంతో ఇచ్చే దీపం కుంభదీపం. తర్వాత అగ్నిహోత్రాత్మకమైనటువంటి దీపములు, ఇవి పంచవిధాలుగా ఉంటాయి. వృక్షై, వృక్షం అంటే నక్షత్రం, నక్షత్రహారతి. వృక్షై కర్పూర దీపం, చివరికి ఇచ్చేది కర్పూరం. తర్వాత చేసేది భస్మ, స్వామికి భస్మసేవ, వ్యజన విసనకర్ర, వరసితఛత్ర తెల్లని గొడుగు, చామరశ్చ అటు ఇటు చామరములతో సేవ, ఆదర్శై, ఆదర్శం అంటే దర్పణం అద్దం, మంత్రపుష్పై, మంత్రపుష్పములిచ్చి ఉపరితల సుకర్పూరకై, కర్పూరాదులు కూడా జల్లి ఆ పొడులు, ప్రార్చయన్ ద్రాక్, ఇలా గర్చించిన తర్వాత ఇప్పుడు ఇవి చెప్తూ ఉంటే మా దీక్షితుల వారికి అక్కడ జరిగేవన్నీ చేసేవన్నీ గుర్తొస్తున్నాయి. ఆ దీక్షితుల వారి సమక్షంలో ఇవి చెప్పడం నాకు భాగ్యం. ఇలా చేసి ద్రాక్ తర్వాత ఏం చేస్తారంటే త్యక్వా విద్యాం ప్రపశ్యంత్యనుదినమనఘా కుంచితాంఘ్రిం భజేహం. ఈ విధంగా అర్చించి అవిద్యని విడిచిపెట్టి ఏ కుంచితాంఘ్రిని చూస్తున్నారో వాడికి నమస్కారం. త్యక్వా అవిద్యాం ప్రపశ్యంతి, ఒక్క మాట బయటికి తీస్తే మహావాక్యం. అవిద్యాం త్యక్వా ప్రపశ్యంతి శివం. అవిద్యని వదిలి శివుణ్ణి చూస్తున్నారు. అవిద్యని ఉంటే శివుణ్ణి చూడలేరండి. ఆ తలుపు అలాగే వేసించండి, లోపల ఉన్న వాడిని చూస్తానంటారు ఎవడైనా. తలుపు తీస్తేనే లోపల, అవిద్య తొలగితేనే భగవంతుడు. అజ్ఞానం ఉన్నంతకాలం ఈశ్వరానుభూతి లేదు. ఇది చెప్పాడు ఇక్కడ. అది త్యక్వా అవిద్యాం, ఈ అవిద్యకు సంకేతమే తెర. అది చెప్పడం ఇక్కడ. అవిద్యాం త్యక్వా అంటే తెర తీయడం, దాని తిరస్కరిణి అని పేరు. దానికి తిరస్కరిణి తెర పేరు. తిరస్కరిణి అంటే తిరస్కరించవలసినది. అది మనల్ని తిరస్కరిస్తోంది భగవంతుని చూడనివ్వకుండా, కనుక అది తిరస్కరిణే. ఇది చదివితే అమ్మవారి పూజలో మహామాయా యవనికాయే నమః, మణిద్వీపంలో అమ్మవారు మహాయా యవనికి ఆవిడ వెనకాల ఉంటుందిట. ఆవిడ వెనకాల ఉంటుంది, మనకు ముందు ఉంటుంది. అది వచ్చింది బాధ. మనకు ముందు ఉంటుంది కనుక కనబడదు. ఆవిడ తీసి వెనక పెట్టేసింది. అంటే తెర వెనక ఆవిడ, తెరకి ఏవల మనం. ఇది తొలగితే తెర తీసి వెనక్కి పెట్టేస్తుంది. అంటే మాయని వెనక్కి పెట్టి అమ్మ దర్శనమిస్తుంది. అది మహామాయా యవనిక అనే తత్వం. మరి శ్రీ విద్యా స్వరూపమే కదా ఈ ఆలయం. అందుకే ఇక్కడ కనబడుతున్నది ఏమిటి? త్యక్వా అవిద్యాం, అవిద్యారూపమైన యవనికని. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మీరు గమనించితే, ఇవన్నీ చేసిన తర్వాత యవనికని తీసి ప్రపశ్యంతి చూస్తారు. అనుదినం నిత్యం చేస్తారు. ఎవరు? అనఘాహ, దోషరహితులైన దీక్షితులు. దీక్షితుల గురించి చెప్పిన ప్రతిసారి అనఘాహ అని చెప్తున్నాడు. ఇది గమనించండి ఇక్కడ. అంటే వాళ్ళు ఇంత పవిత్రంగా జీవిస్తారు కనుక వారు దోషరహితులు. అనఘాహ ప్రపశ్యంతి కుంచితాంఘ్రిం భజేహం.
యద్గేహ ప్రాంత బాహ్యే, ఆ తర్వాత చేస్తున్నది. ఇంతవరకు గేహము లోపల బలులు చెప్పారు, గేహానికి బయటకు వచ్చాం. అంటే మనం నిలబడిన చోట్లు బయట నిలబడతామే అది. అంటే కనక సభకు కూడా ఏవల బయటకు వచ్చేస్తే యద్గేహ ప్రాంత బాహ్యే దశవృష సహితాన్యబ్జపీఠాని నిత్యం శక్రాదీనాం త్రికాలేష్వపి బలిహరణే పీఠముత్తుంగమన్యత్ యద్బాహ్యే దిక్షు చగ్రే నవశిఖరి సమాభాంతి దండాధ్వజానాం తద్గేహాంతఃసభాయాం అనవరత నటం కుంచితాంఘ్రిం భజేహం. గేహ బాహ్యే, గేహం అంటే ఇల్లు, స్వామి ఇల్లు అయినటువంటి చిత్సభ కనకసభ. కనకసభ వాకిలండి, గర్భగృహం అసలు ఇల్లు అయింది. దానికి బయట మళ్ళీ మీరు చూస్తే బలిపీఠాలు ఉంటాయి వరుసగా. అవి మొత్తం 10 వాటికి తగ్గట్టుగా 10 వృషభాలు కూడా ఉంటాయి. అక్కడ ఆ పీఠములు అబ్జపీఠములు పద్మపీఠముల్లో ఉంటాయి, వాటికి కూడా బలులు ఇస్తారు. అలాగే దిగ్దేవతలకు కూడా ఇంద్రుడికి వాళ్ళకి సంబంధించిన బలులు కూడా ఇస్తారు. ఇక్కడ శక్రాదీనాం, ఈ బలులు త్రికాలేష్వపి 3 కాలాల్లోనూ ఇస్తారు. ఇక్కడ బలిహరణే, అవి ఉత్తుంగమైన పీఠాల్లో ఇస్తారు. అదేవిధంగా ఇంకా వెలికి వస్తే అక్కడ మొత్తం అద్భుతమైన ధ్వజస్తంభాలు ఉంటాయి. అనేక ధ్వజస్తంభాలు ఉంటాయి, ఒకటి కావు. ఇక్కడ ఈ ధ్వజస్తంభముల దగ్గర కూడా బలులు ఇచ్చి ఆరాధన చేస్తారు. ఇలా బలులు ఇవ్వబడ్డ ధ్వజస్తంభాలు, బలులు ఇవ్వబడ్డ బాహ్యపీఠాలు, వాటి లోపల అంతఃసభలో నాట్యం చేస్తున్న కుంచితాంఘ్రికి నమస్కారము. మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయాడు మనకి. తద్గే అంతఃసభాయాం అనవరత నటం. ఈ డ్యాన్స్కి ఇంటర్వెల్ ఎప్పుడూ లేదు. అనవరత నటం కుంచితాంఘ్రిం భజేహం. అటువంటి కుంచితాంఘ్రికి నమస్కారం చేస్తూ ఇప్పటి వరకు నిత్య పూజలు అయిపోయింది. షట్కాల పూజలు, త్రికాల పూజలు అన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు ప్రత్యబ్దం, సంవత్సర కాలాల్లో చేసేటువంటి ఉత్సవాలు. ఎప్పుడు ఇదే పూజానండి అనిపిస్తుంది. ఎప్పుడు ఇదే పూజ కాదు, మారుతుంటాయి. మాసమాసాల్లో మారుతుంది, ఏడాదుల్లో మారుతాయి. అందుకే ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుంది ఆలయంలో అర్చన. అర్చకులకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, చూసేవాళ్ళకి ఉత్సాహం. ఎన్ని ఉత్సవాలు స్వామివారికి. ప్రత్యబ్దం జ్యేష్ఠమాసే నవవృష సహితా కేతవ భాంతి మాఘే మాసే పంచధ్వజాస్యు మృగశిరసి తథా కేతురేక ప్రధాన యస్య బ్రహ్మోత్సవానాం నవశరశిఖినిశ్చైకవహ్ని ప్రధాన తం దేవం చిత్సభేషం నవనిధి నిలయం కుంచితాంఘ్రిం భజేహం. ప్రత్యబ్దం జ్యేష్ఠమాసే, ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో స్వామివారి ఉత్సవాల్లో 9 ధ్వజాలను ఆరోహణం చేస్తారు. ధ్వజారోహణం 9 ధ్వజాలు. అవి నవవృషసహితా కేతవ. వృషసహిత కేతవ అంటే వృషభ ముద్ర కలిగిన వృషభధ్వజం. విష్ణువు గరుడ ధ్వజం, ఇను వృషభధ్వజములు. అవి ఎన్నుంటాయి? నవ. ఎప్పుడు? జ్యేష్ఠమాసంలో. మాఘే మాసే పంచధ్వజాస్యు. మాఘమాసంలో 5 ధ్వజాలు. మృగశిరసి మార్గశీర్ష మాసంలో వీళ్ళ లెక్క ప్రకారం జ్యేష్ఠమాసములు. వీళ్ళు ఆనిమాసం, మాసిమాసం ఇలా చెప్తూ ఉంటారు. అలాగే మార్గశిర మాసం, మార్గళి, ఇవి చెప్పబడుతున్న ప్రకారంగా ధనుర్మాసం అంటాం కదా మనం. వీటిని మృగశీర్ష మాసంలో ఏకహ, కేతురేకహ ఇవి చెప్తూ దాన్ని అనుసరించి అగ్నిహోత్రాలు కూడా ఉంటాయి. దాన్ని అనుసరించి అని ఒకే మాట చిక్కారు. బ్రహ్మోత్సవాల్లో నవశరశిఖి నిశ్చయికవన్నీ 9 అగ్నిహోత్రాలు. అప్పుడు 5 అగ్నిహోత్రాల తర్వాత ఒక అగ్నిహోత్రంతో ఇప్పుడు అంటే ఆఖరికి ఇవి కూడా నిక్షిప్తం చేశాడు. అంటే మన పతంజలి సూత్ర విధి పుస్తకం చదవలేదు, అక్కర్లే కుంచితాంఘ్రి స్తవం చదివితే చాలు మనకి భావించడానికి. ఈ ఉత్సవాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏ క్రమంలో జరుగుతున్నాయో ప్రస్తుత క్రమం మనకు అజ్ఞాతం, దీక్షితాలకు తెలుసు. నేను ఈ శ్లోకంలో ఉన్న క్రమం చెప్తున్నాను ఇక్కడ. యస్యాజ్యే సప్తవింశత్యమల దిన మహే, మహా అనే శబ్దానికి మహా అంటూ ఉత్సవము అని అర్థం. ఇక్కడ యస్యాజ్యే సప్తవింశత్యమల దిన మహే ఋత్విగగ్ర్యానవస్యు మాఘే పంచత్విగగ్ర్యా మృగశిరసి శివర్క్షోత్సవే చైక ఏవ నిత్యార్చస్వేక ఏకో యజనకృత ఇమే యేషు శుద్ధా తం దేవం చిత్సభేశం నిరుపమితతనుం కుంచితాంఘ్రిం భజేహం. నిరుపమితతనుం కుంచితాంఘ్రిం భజేహం. నిరుపమితతను అంటే సాటి లేనటువంటి శరీరం కలిగిన కుంచితాంఘ్రికి నమస్కరిస్తూ ఆదిమ చెప్పిన ఉత్సవంలో అంటే జ్యేష్ఠమాస ఆనిమాసంలో జరిగిన ఉత్సవంలో 27 దినములు, అందుకే సప్తవింశతి అమల దినమహే అన్నారు ఇక్కడ. అలాగే మాఘమాసంలో 18 దినములు, మార్గశీర్ష మాసం మార్గళి మాసంలో 9 దినములు.
ఈ సమయంలో ఆ రీతిలోనే 9 మంది, అప్పుడు 5గురు, తర్వాత ఒక ఆచార్యుడు నిత్య పూజలో పాల్గొంటారు అని చెప్పారు ఇక్కడ. ఈ పాల్గొన్నప్పుడు శివర్క్షోత్సవే అన్నాడు. శివనక్షత్ర ఉత్సవము అంటే మార్గళి మాసంలో మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం శివుడు మహాలింగంగా ఆవిర్భవించాడు. అది ఆర్ద్రోత్సవం అంటే అది మన పుష్యమాసంలో చేసేది. స్వామి పుష్యమాసంలో ఆవిర్భవించాడు కనుక ఆర్ద్రోత్సవం అప్పుడు చేస్తున్నాం. కనుక స్వామి అసలు లింగంగా ఆవిర్భవించింది మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్రం. అది అరుణాచలంలో కూడా దీపం అప్పుడే మనకు ప్రధానంగా చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ శివర్క్ష అని మాట చెప్పారు మార్గళి ఉత్సవాన్ని. శివర్క్షోత్సవే చైకయేవ నిత్యార్చస్వేక. అప్పుడు నిత్యార్చనంలో ఇందాక చెప్పిన సంఖ్యలో 9, 5 ఒక ఆచార్యులు ఉంటారు ఇక్కడ. ఇలాగా యజ్ఞవర్యేషు శుద్ధా. ఇక్కడ యజ్ఞదీక్షల గురించి చెప్పిన ప్రతిసారి శుద్ధులైన వారు అనఘాహ దోషరహితులు అంటే ఇన్ని నియమాలతో నిర్మలంగా ఉన్నవారు చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఆరాధింపబడుతున్న చిత్సభేసునికి నమస్కారము. పైగా అగ్నిహోత్రాలు చేసినప్పుడు ఉత్సవాలు ఎలా చేస్తారో చెప్తున్నారు. ఆదవు కృత్వా అగ్నిహోత్రం చేసి వపన పవన మంత్ర ఆచమనాన్ని వపన కర్మ చేసి అంటే క్షురకర్మలు ఇత్యాదులు ఇది వీళ్ళు చేసుకుంటారా, భగవంతుడికి మంత్రసహితంగా చేస్తారా పక్కన పెట్టి వపనం ముందు చేసి తర్వాత పవన అంటే పావమాన సూక్తములతో అని అర్థం. ఇక్కడ పావమాన మంత్రములతో చేస్తారు ఇక్కడ. ఇవన్నీ కూడా శుద్ధి ప్రక్రియలండి. శుద్ధి ప్రక్రియలో పవన మంత్ర లేదా పవన మంత్ర ఆచమనాన్ని ఆచమనాదులు చేసి కూష్మాండ హోమాలు కూష్మాండ మంత్రములను ఉంటాయి. కూష్మాండం అంటే మన గుమ్మడికాయ అంటాం, అది కాదు. వేదములో కూష్మాండ మంత్రములు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే అన్ని దోషాలు పోగొడుతుంది కూష్మాండ మంత్రం. కానీ ఏవైనా మనం పాపాలు చేసాం ప్రాయశ్చిత్తం ఎలాగంటే కూష్మాండ మంత్రములు శ్రవణం చేస్తే పోతాయిటండి అని బోధాయనుడు తన సూత్రాల్లో పేర్కొన్నాడు. బోధాయన సూత్రాల్లో తైత్తిరీయ ఆరణ్యకంలో చెప్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. కూష్మాండ హవనం అంటే కోడనివే చేసినప్పుడు కూష్మాండ హవనాలతో శుద్ధి జరుగుతుంది. అంటే కూష్మాండైహి అని చెప్పడంలో ఇది గొప్ప విషయం. ఇవన్నీ కూడా శుద్ధి ప్రక్రియ. కూష్మాండైర్ దేహశుద్ధి అంటే ఇప్పుడు చెప్పినటువంటి వపన పవన మంత్రాచమనాని పశ్చాత్ కూష్మాండములు ఇవన్నీ దేహశుద్ధికి సంబంధించినవి. తర్వాత స్వామిని ఆరాధిస్తూ వాస్తు పర్యగ్నికర్మ, వాస్తు పూజ, పర్యగ్నికర్మ అంటే పర్యగ్నీకరణం. ఇవి కూడా అగ్నిహోత్ర విధానంలో చెప్పి ఇవన్నీ విధానాలు పేర్లే మనకు స్పష్టంగా విధానాలు ఇంకెక్కడ తెలిస్తే. అందుకే నమస్కారం చేయడమే మనకు కనబడేది ఒకటే, నెయ్యి అగ్నిలో వేస్తున్నారు అంతే. ప్రక్రియ వేరు. అన్ని అగ్నులు ఒకటి కావు, అన్ని నేతులు ఒకటి కావు, అన్ని యాగాలు ఒకటి కావు, ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం. అంటే పర్యగ్నీకరణ చేస్తారు. తర్వాత నాంది మృత్స్వంకురాని ప్రతిశరం వృషభ ప్రోక్షణం మహేషు అంటే గొప్ప ఉత్సవాలు బ్రహ్మోత్సవాదులు అని అర్థం. మహేషు అంటే మహం అంటే ఉత్సవం అని చెప్పాం. మహేషు అంటే ఉత్సవాలలో నాంది దేవతల ఆరాధన ఉంటుంది. నాంది అంటే మనం పెద్ద నాంది పలిగాడు అంటాం. యజ్ఞానికి కూడా నాంది అత్యంత ముఖ్యం. నాంది అంటే నాంది దేవతలు ఉంటారు, వారిని ఆరాధన చేసి మృత్సంగ్రహణం అని చేస్తారు. మృత్యు సంగ్రహణం చేసి అంకురార్పణం. దాని తర్వాత ప్రతిసరం అంటే రక్షాబంధనం. నమ ప్రతిసర్యాయ చ అన్నది కదా యజ్ఞములో ఆ ప్రతిసరములందరూ రుద్రతేజ అని చెప్పారు. ప్రతిసరం వృషభ ప్రోక్షణం, వృషభాలపై ప్రోక్షణ చేసి ఇలాగ ఆరాధారోహయంతి ధ్వజపటమనఘాహ అప్పుడు ధ్వజారోహణ చేస్తారు. ఆ ధ్వజారోహణ ప్రక్రియ ఎంత చక్కగా చెప్పారు చూడండి. దాని ముందున్న ప్రక్రియ చెప్పి ధ్వజారోహణ చేస్తారు. ఎప్పుడు? బ్రహ్మోత్సవాల్లో. మనం ఇవాళ కూర్చుని మొత్తం నిత్య పూజలు ఉత్సవ పూజలు అన్నీ చూస్తాం మానసికంగా. ఆ ఉత్సవాల్లో స్వామిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఊరేగిస్తున్నారండి. బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపులు అమ్మో ఎంత కష్టమండి. రష్ ఇక్కడ హాయిగా చూసుకోవచ్చు, ఎవడు తొక్కిసలట్లేదు. ఇది మరీ ఒంటరిగా చేస్తే బాగుండదు కనుక ఎక్కువ మంది ఉన్నట్టు ఊహిస్తూ చేసుకుందాం. మనం మాత్రం ఫస్ట్ రోలో ఉన్నాం. ఈ భావనతో పరిశీలిస్తే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు చూడండి. మంచే ఆయన కూర్చోవడానికి అనుగ్గా స్టేజ్లా చేశారు. వేటి చంద్ర అర్క భూతేష్వపి వృష గజరాడ్ రాజతాద్రిష్వధాస్వే సోమాస్కంద స్వరూప స్వయమురునయనే గోరథే మార్గణోయ సిత్వా బ్రహ్మోత్సవేషు త్రిషుచ. ఇప్పుడు చెప్పిన మాత్రం 3 రకాల జరుగుతున్నటువంటి ఆ బ్రహ్మోత్సవాల్లో నటపతి ప్రత్యేకం వీధి యాత్ర, అది వీధి యాత్ర మాడ వీధుల్లో అంటారే అలా వీధి యాత్ర, అక్కడ ఏర్పరిచిన వీధులు, ఆ వీధుల్లో సంచరిస్తుంటాడు. అలా ఎప్పుడెప్పుడు ఎలాగో ఉంటాడు. మొదటి రోజు నుంచి వరుసగా చెప్పుకుంటే మొదట చంద్ర
చంద్రవాహనం అంటే చంద్ర రూపంగా తయారు చేసి మంచం మీద పెడతారు. అక్కడ ఊరేగిస్తున్నారు. ఏ మూర్తి అంటే సోమాస్కంద మూర్తిని ఊరేగిస్తారు. స్వామి మూర్తి సోమాస్కంద అంటే సా ఉమా స్కంద. ఉమాదేవి అక్కడ ఉంటుంది, ఆయన ఉంటాడు, మధ్యలో స్కందుడు ఉంటాడు. ఇది స్వామి యొక్క మూర్తుల్లో ఉత్కృష్ట మూర్తులు కొన్ని చెప్పారండి. అర్ధనారీశ్వర మూర్తి ఒకటి, దాని తర్వాత చెప్పబడుతున్నది సోమాస్కందమూర్తి ఒకటి. ఈ రెండు విశేషమైనటువంటివి. దాని తర్వాత దక్షిణామూర్తి, అది ముఖ్యమైన మూర్తి, నటరాజమూర్తి. ఈ 4 శివమూర్తుల్లో ఉత్కృష్టమూర్తులు అని చెప్తారు ఇక్కడ. ఏది ఉత్కృష్టం అంటే మళ్ళీ అది చేసి ఒకటి ఉత్కృష్టం ఒకటి ఇంక తక్కువని చేయలేం కనుక 4 ఉత్కృష్టమూర్తులు అనుకుంటే చాలు. ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఇక్కడ చాలా మూర్తులు ఉన్నాయి. మనకు తెలియక ఇక్కడున్న వాళ్ళకి మాత్రమే తెలిసి చాలా మూర్తులు ఉన్నాయి ఇక్కడ కనుక. చంద్ర అర్క, చంద్రవాహనం తర్వాత సూర్యవాహనం. భూతేషు భూతవాహనం, 4 హస్తాలతో ఉంటాడు భూతం, ఒక భయంకరమైన సింహం లాంటి వదనంతో ఉన్న భూతం, అదొక వాహనం. అలాగే వృషభవాహనం, గజరాట్ గజవాహనం, రాజతాద్రి రజతాచలం. అది ఈ రాజతాద్రి ఎలా ఉండదు, రావణాసుడు కింద నుంచి రజతాద్రి ఎత్తుతూ ఉంటే పైన ఉన్న రావణ వాహనం అంటాం, కానీ దాన్ని రజతాద్రి వాహనం అనడమే శ్రేష్టం. నేను రావణుడి మీద కూర్చోలేదు, కైలాసం మీద కూర్చున్నాడు. రావణుడు ఎత్తాడని చూపించాడు. అది ఎందుకు చూపిస్తున్నాడంటే అహంకారాన్ని అణచేస్తాను జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎత్తితే ఏమైంది, తొక్కి పెట్టాడు మహానుభావుడు ఇక్కడ, అది మర్చిపోవద్దు. అందుకే ఆయన రావణాసురుడు ఎత్తినటువంటి రజతాద్రి దాని మీద ఉంటాడు. ఇలా రజతాద్రిషు ఇక్కడ విభాగం చేయడం ఎన్నొచ్చే చూడండి. చంద్ర అర్క భూత వృష గజరాట్ రాజతాద్రి ఇవి చెప్పాడు. ఇలాగా స్వామి విహరిస్తూ ఏ మూర్తులతో అంటే సోమాస్కందస్వరూప స్వయమురునయనే గోరథే మార్గణోయ. గోరథమనందు ఎవడిని వెతుకుతారో, గోరథం అంటే మళ్ళీ వృషభరథం అని ఒకటి అర్థం. అంతేకాదు స్వామి విశేషం ఏంటంటే మొదట 7 రోజులు సోమస్కందమూర్తి అయిన తర్వాత 8వ రోజున భిక్షాటనమూర్తి బయలుదేరతాడండి. భిక్షాటనమూర్తి తిరిగి వస్తాడు, ఆయన్ని చక్కగా ఊరేగించి తీసుకెళ్తారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సోమాస్కందుడు బయలుదేరతాడు. ఎలా బయలుదేరతాడంటే గుర్రం మీద వెళ్తాడు. అది కూడా ఏ గుర్రం అంటే దారు అశ్వం, చెక్కతో చేసిన అశ్వం మీద వెళ్తాడట. అక్కడ 8వ రోజు వచ్చింది, అష్టమ దివసం. 8వ రోజు చూసి వస్తాడట, ఎందుకంటే మొత్తం క్లియర్గా ఉన్నాయో లేదో చూసి వస్తాడు ఇక్కడ. అది చూసి వచ్చిన తర్వాత అనుసరించిన రోజు నటరాజ మూలమూర్తి ప్రయాణిస్తుంది, రథంపై ఊరేగుతాడు ఆయన అన్నాడు. మూలమూర్తి రథంతో వస్తాడు, ఇక్కడ నటరాజమూర్తి వస్తుంది అన్నాడు. ఇక్కడ మూర్తుల గురించి కూడా చెప్తూ శివకామసుందరి ఉంది కదా, ఉత్సవమూర్తిగా శివకామసుందరిని శివానంద నాయకి అంటారు. ఇక్కడ ప్రధానంగా పంచమూర్తులు ప్రధానం మనకి ఇక్కడ. సోమాస్కందుడు, శివానంద నాయకి, వల్లీదేవసన సహిత స్కందుడు, గణేశ్వరుడు, చండీశ్వరుడు. ఇవి పంచమూర్తులు ఇక్కడ ఆరాధింపబడుతున్నాయి. ఇవన్నీ కూడా నటరాజస్వామి సంబంధించిన శాస్త్రమునందు చెప్పబడుతున్నవి. ఈ శ్లోకం నెపంతో అవన్నీ మనం ఇక్కడ తెచ్చుకున్నాం. అందులో సోమాస్కందమూర్తి బయలుదేరతాడు. అప్పుడు సోమాస్కందుల్లో పక్కన ఉమాదేవి పేరేమిటి, శివానంద నాయక్. లోపల శివకామసుందరి. విష్ణు విష్ణు. దీనితో ఉత్సవాలు మొత్తం వర్ణన అయిపోయిందండి. బ్రహ్మోత్సవాలు కూడా, నిత్య పూజలు, ఉత్సవ పూజలు కూడా వర్ణించేశారు. అంతకుముందు ఆలయం ఎలా ఉందో వర్ణించారు. ఈ ఆలయంలో భక్తులు ఏ విధంగా తీసుకువచ్చారు, నిర్మాణం ఎలా జరిగిందో చెప్పేశారు. ఇంకేం మిగిల్చాడండి, అన్నీ వర్ణించాడు. ఇంకా ఏం చెప్తాడో తర్వాత చూసుకుందాం. ఈ విధంగా ఆరాధింపబడుతున్న ఆ స్వామి యొక్క స్వరూపాన్ని తర్వాత లీలలే ఎక్కువ చెప్పాడు ఇక్కడ. ఈ లీలలు కేవలం చిదంబరానికి మాత్రమే సంబంధించినవి కావు. శివపురాణాదుల్లో చెప్పబడ్డ విషనిగ్రహణ లీల, త్రిపురాసుర సంహార లీల ఇత్యాదులన్నీ వర్ణింపబడుతున్నాయి. వాటన్నిటికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ 38వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తే, ఎందుకంటే శ్రద్ధగా గ్రంథం చూసి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. అక్కడ 38వ శ్లోకంలో వర్ణిస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎన్నో లింగములు ఉన్నాయి. అవి విష్ణుర్బ్రహ్మా రమేంద్రో దహన పితృపతి రాక్షసానామధీశ పాసి వాయుకుబేర త్రిదుగరుణ అరుణముఖా దేవతాశ్చంద్రసూర్యౌ నిత్యం యత్క్షేత్రరాజే పశుపతి నటనం దృష్టవంతస్వనాంనా లింగాన్
సంస్థాప్య నత్వా సుఖపరమభజన్ కుంచితాంఘ్రిం భజేహం. విష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, దహన అగ్నిదేవుడు, పితృపతి యముడు, అలాగే రాక్షసానామధీస అంటే నైరుతి, పాసి వరుణుడు, వాయువు, కుబేరుడు, ఇలాగ ఎందరో దేవతలు, చంద్రుడు, సూర్యుడు మొదలైన వారు స్వామి నృత్యాన్ని దర్శిస్తూ ఇక్కడుంటూ ఆనందంతో వాళ్ళు ఎన్నో లింగములు ప్రతిష్ఠ చేశారు. దిక్పాలకులు చెప్పినప్పుడు ఏ దిక్పాలకుడు ఆ దిక్కులో లింగ ప్రతిష్ఠ చేశారు. అలా విష్ణు ప్రతిష్ఠిత, బ్రహ్మ ప్రతిష్ఠిత ఇత్యాది లింగములు కూడా ఇక్కడ ప్రకాశిస్తున్నాయి. ఇలాగ ప్రకాశింపబడుతూ వీళ్ళందరి చేత ఆరాధింపబడుతున్న, అలా ఆరాధిస్తూ వాళ్ళందరూ సుఖపరమ భజన్, ఉత్కృష్టమైన ఆనందాన్ని వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. అలా వారికి ఆనందాన్ని కలిగించిన కుంచితాంఘ్రిం భజేహం అని చెప్పబడుతూ, యద్దక్షేజ్జాపి విష్ణుర్మణిమయ సదనే దక్షిణే స్వాంఘ్రియుగ్మం కృత్వాస్యం చోత్తరాస్యం శరముఖ పణిరాట్ భోగతల్పేశయానః నిత్యం నిద్రా ప్రకుర్వన్నపి హృది సతతం యత్పదం ఝాయతిడ్యం దేవ్యాతం చిత్సభేశం సుతగజవదనం కుంచితాంఘ్రిం భజేహం. యద్దక్షే అద్యాపి, ఏ నటరాజమూర్తికి దక్షిణమనందు, నటరాజమూర్తి గురించి మీరు చూస్తే మన ఉత్తరంలో ఉంటాడు దక్షిణ, మన నటరాజమూర్తి చూస్తుంటాడు దక్షిణాన్ని, కానీ దక్షిణాభిముఖంగా ఉంటాడు కనుక దక్షిణాభిముఖంగా ఉన్న శివుని దక్షిణామూర్తి అనాలి. అందుకే నటరాజుని దక్షిణామూర్తి అనాలి అన్ని విధాలు కూడా. దక్షిణామూర్తి యొక్క స్వరూపాల్లో ఒకటి తెలిసింది కదా. అయితే ఆయనకి దక్షిణం వైపు, నటరాజుకి దక్షిణం వైపు, అని ఎటు చూస్తున్నాడో అటు విష్ణువు మణిమయ సదనే, ఆ దక్షిణమనందు మణిమయమైన మందిరంలో దక్షిణం వైపు పాదాలు పెట్టుకుని ఉత్తరం వైపు శిరస్సు పెట్టుకుని నారాయణమూర్తి ఉంటుంది. అది గోవిందరాజును మనం సేవించుకుంటున్న స్వామి అండి ఇక్కడ. అందుకే దక్షిణే శ్యాంఘ్రియుగ్మం, ఏమంటే దక్షిణం వైపు శిరస్సు పెట్టాలి అంటారు కదా, ఉత్తరం వైపు శిరస్సు పెట్టకూడదు అంటారు. కానీ మనకి విష్ణువు కాదు ఇక్కడ, మానవులకి నారాయణుడు వేరు, ఆయన స్వరూపం. అందుకే ఆయన ఉత్తరం వైపు తల పెట్టున్నాడు, దక్షిణం వైపు పాదాలు పెట్టున్నాడు. దక్షిణే శ్యాంఘ్రియుగ్మం కృత్వా ఆస్యాం ఉత్తరస్యాం అని, కృత్వాస్యం చ ఉత్తరస్యాం కలిపి కృత్వాస్యం చోత్తరస్యాం అన్నారు ఇక్కడ. ఉత్తరం వైపు ఆస్యాం అంటే ముఖాన్ని పెట్టుంచాడు. శరముఖ ఫణిరాట్, నేను గుర్తుపెట్టుకుంటే శరము అంటే 5 అని అర్థం. శరముఖ ఫణిరాట్ అంటే 5 పడగల సర్పం. సరిగ్గా చూడలేకపోయినా ఇక్కడ చూడొచ్చండి, 5 పడగల సర్పం అక్కడ ఉంటుంది. అంటే ఆదిశేషం 5 పడగలతో ఉంటాడు ఇక్కడ. అలాంటి భోగతల్పే శయానః, అలాంటి భోగతల్పంలో పడుకున్నాడు. ఏమంటే అంత నాట్యం చేస్తుంటే అలా పడుకోవడం ఏమైనా బాగుంటుందండి? ఒక ఆయన గొంతు చించుకు చెప్తూ ఉంటే పడుకుంటే బాగుండదు. అలాగే అవతల వాళ్ళు సంగీతం పాడుతుంటే నిద్రపోయేమనుకోండి, ఇంక వాడు ఏం సంగీతం పాడతాడు? అదృష్టవశాత్తు అక్కడ మృదంగం వాయించేవాడు కూడా, వైలిన్ వాయించేవాడు కూడా ఉంటాడు, వాళ్ళిద్దరైనా వింటారని ఆయన పాడతాడు కదా. పాపం చెప్పేవాడికి సౌకర్యం లేదు. ఇక నాట్యం చేసేవాడు ఉంటాడే, వాడికి నట్టువాంగం ఉంటుంది, వాడికి పర్వాలేదు. వాళ్ళు నిద్రపోతే మన నట్టువాంగం సాగదు, కానీ వాళ్ళైనా చూస్తారు. మొత్తానికి నాట్యం చేస్తున్న పడుకుంటే బాగోదు కదా. మరి ఈయన పడుకున్నాడు ఏంటండి విష్ణువు అంటే, నిత్యం నిద్రాం ప్రకుర్వన్నపి హృది సతతం యత్పదం ఝాయతిడ్యం అని హృదయంలో చూస్తుంటట. అలా ఇక్కడ కూడా ధ్యానంతో వింటామనద్దు, కానీ ఆయన హృదయంలో ఆయన్నే చూస్తుంటాడు. ఇక్కడున్నవాడు అక్కడున్నాడు, అక్కడున్నవాడు ఇక్కడున్నాడు, అలా చూడగలిగే శక్తి ఆయనకుంది. ఎందుకంటే మామూలు నిద్ర కాదు కదా, యోగ నిద్ర అది ఇక్కడ. కనుక యోగ నిద్రాం ప్రకుర్వన్నపి, నిత్యం నిద్రాం ప్రకుర్వన్నపి హృది సతతం యత్పదం ఝాయతిడ్యం దేవ్యా. ఒక ఆయనే కాదు, ఆవిడ కూడా మహాలక్ష్మీదేవి కూడా తం చిత్సభేశం, అలాంటి చిత్సభేశ్వరుడికి సుత గజవదనం, ఏనుగు మొహం వాడు ఎవడి కొడుకో ఆ కుంచితాంఘ్రికి నమస్కారం అన్నారు ఇక్కడ. అంటే గణపతి తండ్రి అయినటువంటి స్వామివారికి నమస్కారం. ఇంకా ఆయన కొలిచిన భక్తులు ఎందరెందరో. నిజానికి నటరాజస్వామిపై ఉన్న వాంగ్మయం అపారం, ఇది తెలుసుకోండి. ఇక్కడ సామాన్యమైన వాంగ్మయం లేదు. కుంచితాంఘ్రిస్తాం మనకు తెలుసు. గురువాయూరప్ప మీద నారాయణి ఎలా ఉన్నదో అలా ఇక్కడ కుంచితాంఘ్రిస్తాము ఉన్నది ఇక్కడ. ఇంకా చెప్పాలని అమ్మవారి మీద సౌందర్యలహరి కూడా ఇక్కడదే, అందులో ఏమీ సందేహం లేదు. అందుకే మీకు ఇక్కడ అమ్మవారికి ఎడమవైపు మన శివకామసుందరి మందిరంలో శ్రీచక్రం ఉంటుందండి. ఆ శ్రీచక్రం వద్ద ఉమాపతి శివాచార్యులు వారు ఒక మంత్రదీక్షితులనే మహానుభావుని దగ్గర శ్రీ విద్య ఉపాసన పొందారు. ఇక్కడ శ్రీ విద్య సిద్ధించింది ఆయనకి ఇక్కడ.
ఆయన కూడా అక్కడ పూజించారని చెప్పారు. ఆ కుడ్యములో శ్రీచక్రం ఉండేది. అది క్రమక్రమంగా శిథిలమైతే ఒక 23 ఏళ్ల క్రితం, కొద్ది కాలం క్రితం మంచి శ్రీచక్రాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. ఆ పక్కన ఆదిశంకర భగవత్పాల్ వారు ఉంటారు. కనుక సౌందర్యుల గారికి ఈ క్షేత్రంతోనే అనుబంధం. అందులో చేసిన అనేక శ్లోకములకి ఈ క్షేత్రంతో అనుబంధం ఉన్నది. ఇది తెలుసుకోండి. కనుక 2 అద్భుత గ్రంథాలు, ఒకటి కుంచితాంగ్రిస్తము, ఒకటి సౌందర్యలహరి, 2 పుట్టిన చోటు ఇది. అంతేకాదు ఇక్కడే తిరువాచకం రచించిన మహానుభావుడు, మాణిక్యవాచకుడు సిద్ధి పొందిన చోటు ఇది. అలాగే తేవారం అని చెప్పబడుతూ నాయనాళ్ళు రచించిన ప్రబంధమంతా నిత్యం ఇక్కడ చెప్పబడుతుంటుంది. ఇవన్నీ నేటికి భద్రపరచబడి ఉన్నాయి. శివుడు సంతకం పెట్టిన పుస్తకం కూడా ఉందండి. అయితే అది అలా భద్రపరచాలి, అలా భద్రపరచాలి, లేకపోతే మనం వీటి కాగితాలు పిక్కుతాం. కనుక వాటిని అలా భద్రపరిచి ఉంచారు. దానిలో ఎవరికి అంత ప్రవేశములు లేకుండా దాచిపెట్టి ఉంచారు. ఆ తేవారం అత్యంత విశేషమైన గ్రంథం. తిరువాచకం మళ్ళీ మాణిక్యవాచకుడు యొక్క కృతి. ఆయన వివిధ క్షేత్రాల్లో శివుడిని దర్శించారు, కానీ రెస్టింగ్ పాయింట్ మాత్రం చిదంబరమే. అలాగే నయనార్లందరికీ చిదంబరంతో సంబంధం ఉన్నది. కొందరు నయనార్లు కన్నప్ప నయనార్కి చిదంబరంతో సంబంధం లేకపోయినా నయనార్లుగా మా కాళహస్తీశ్వరుడు ఈయనేగా, కాశీ విశ్వేశ్వరుడు ఈయనే, అందులో ఏం సందేహం, ఈయన కూడా ఆయన ఒకటి కాదు. అయితే విశేషం ఏంటంటే మొత్తం స్వామివారి భక్తుల్లో నలుగురిని ప్రధానంగా చెప్తారు. నలుగురు. ఈ నలుగురు మనకి ప్రధానంగా జ్ఞాన సంబంధుడు, అప్పర్, సుందరారు, మాణిక్యవాచకుడు. ఇందులో మొదటి ముగ్గురికి నయనార్లలో కూడా స్థానం ఉన్నదండి. ఇక్కడ ఈయన నలుగురిని మీరు ఇక్కడ విగ్రహాల్లో కూడా చూడవచ్చు. అనేక ఈ ప్రాంతంలో ద్రవిడ దేశ శివాలయాల్లో నలుగురిని పెడతారు. ఈ నలుగురు అత్యంత ముఖ్యమైన వాళ్ళు. ఈ నలుగురు అనేక క్షేత్రాల్లో సంచరించి స్వామికి రచనలు చేసిన వారే. కానీ వారందరూ అన్నీ తిరిగి వచ్చి ఇక్కడే స్వామిని తరించి ముక్తి పొందారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ చిదంబరం శైవాలయాల సారమని చెప్పవచ్చయ్యా అని చెప్తూ సంబంధ సుందర శ్రీ మణిమయ వచనో జిహ్వికారాజనామా. ఏమి మాటలండి ఇక్కడ. తర్వాత అందం తెలుసుకుందాం. జిహ్వికారాజనామా చత్వారః అపి చత్వారోప్యాత్మగానై వివిధ రసభరై స్తోత్రరూపై యమీ సంస్తుత్వా తత్తస్థలాంతస్థితి జుషమపి యంచైకమద్వైతమూర్తిం ప్రాపుర్ముక్తిం తమాజ్యం కృత విధుముకుటం కుంచితాంఘ్రిం భజేహం. సంబంధుడు, సుందరుడు, మణిమయ వచన అంటే మాణిక్యవాచకుడు, జిహ్వికారాజు. జిహ్విక అంటే వాక్కు, నాలుక మించపడుతుంది. ఆ వాక్కుకు ఈశ్వరుడు అంటే వాగీశ్వరర్. వాగీశ్వర్ అనే పేరు అప్పర్ అనే ఆయనకున్నది. అందరికీ పెద్ద అప్ప అంటే నాన్న, అందరూ ఆయన అంత గౌరవిస్తారట. అంత పెద్ద ఆయన వెతుక్కుంటూ సంబంధుడు ఇక్కడికి రాగానే సంబంధుని వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. చిన్నపిల్లవాడు జ్ఞాన సంబంధుడు 16 ఏళ్ళకి ముక్తి పొందిపోయాడండి. కానీ గురువులకు గురువు అయ్యాడు మహానుభావుడు. ఇక్కడే ఆయన పుట్టిన చోటు శీర్కాళి అనే ప్రాంతంలో అమ్మ పాలు క్షీరమిచ్చింది ఆ మహానుభావుడికి. ఎంత భవ్యమైన క్షేత్రములు ఇవన్నీ ఆ చరిత్రతో ముడిపడి ఉన్నాయి. అలాంటి మహాత్ములు సంచరించిన దివ్యభూమి కనుక ఇంత కానికాలంలో కోడని పాలనలో కూడా ఈ క్షేత్రశక్తి ఉన్నదండి, తెలుసుకున్నాను. అటువంటి విశేషం. ఆ జ్ఞాన సంబంధుని వెతుక్కుంటే అప్పరొచ్చాడు. అప్పని చూడాలి నేను అనుకున్నాడు. అప్పరేని పట్టుకున్నట్టు జ్ఞాన సంబంధుడు. ఈయన ఇంతవాడు, ఆయన అంతవాడండి. విద్యలో పెద్ద చిన్న ఏముంది, పరస్పర పూజ్యులు వాళ్ళిద్దరూ కూడా. అందుకే వాగీశ్వరు అని పేరు. అప్పరికి ఎన్ని పేర్లు ఉన్నాయి? అప్పరు, వాగీశ్వరరు, తిరునావక్రస్, ఇవన్నీ ఆయన పేర్లు. ఆయన ఆలయాల్ని పూజించడమే, అసలు ఆలయాల్ని కైంకర్యించడమే పూజ అనుకున్నాడు ఆయన. అందుకే ఆయన పార తీసుకుని ఆలయాలను శుద్ధి చేసుకుంటూ వెళ్ళేవాడు. అక్కడ ఉన్న చెత్త అంతా తీస్తూ వెళ్ళేవాడు. అలాగా ఆయన తీసేటప్పుడు పనికిమాలిన రాళ్ళు అన్ని తీస్తూ భూమిని చదును చేస్తూ, ఎందుకంటే శివ కైంకర్యం చర్యాయోగం అని చెప్పబడుతుంది ఇక్కడ. ఆ చర్య చేస్తూ శివానుగ్రహం పొందవచ్చు. అలా చేస్తూ ఉంటే చివరికి వచ్చేటప్పటికల్లా పెద్ద ఆయనకి ఎక్కడ తవ్వుతున్న మణులు రత్నాలు కనపడ్డాయట. అమ్మో నేను ఏరుకోలేదు. ఎందుకంటే సమలోష్టాస్మ కాంచన ఆ స్థితి అందరికీ తెలియజేయడానికి అలాగే శివనామం పలుకుతూ సేవ చేసిన మహానుభావుడు ఇక్కడ. ఆయన రచించిన పదిగములు ఎన్నో ఉన్నాయి, అప్పరు రచించినవి. ఈ నలుగురు కూడాను చత్వారహ, వాళ్ళిక్కడ చత్వారోప్యాత్మగానై, ఈ నలుగురు కూడా తమ గానములతో, ఒక్కొక్క గానం ఎలా ఉంటుందంటే వివిధ రసభరై, అనేక రసములతో కూడినటువంటి గానములు. అవి భగవంతుని స్తుతించేవి కనుక స్తోత్ర రూపై. ఆ స్తోత్రములతో ఎవరిని స్తుతించి తత్తస్థలాంత స్థితి జుషమపి, ఆయా క్షేత్రాల్లో ఉన్న శివుణ్ణి ఆరాధించినప్పటికీ ఎంచైకమద్వైతమూర్తిం ప్రాపు ముక్తిం తమాజ్యం, ఏ అద్వైతమూర్తి వద్దకు వచ్చి ముక్తి పొందిపోయారో
అటువంటి కుంచితాంగరికి నమస్కారము. అంటే ఈ నలుగురు కూడా అన్ని క్షేత్రాల్లో శివుడిని పూజించినప్పటికీ ఇక్కడ అద్వైతమూర్తిని దర్శించారు. అంటే ఈ ముక్తి స్వరూపుడైన ఆ రూపమే ముక్తి ప్రధాన స్వరూపం. ఇక్కడ అద్వైతమూర్తి అయిన అంటే జీవబ్రహ్మైక్యమైన అద్వైతం మాత్రమే కాకుండా రెండవది లేదు. సర్వవ్యాపకమైన బ్రహ్మమే నటరాజమూర్తి. కానీ సర్వవ్యాపకమైన బ్రహ్మమునికి ఏవేవైతే లక్షణములు ఉపనిషత్తు చెప్పిందో, నిర్గుణము నిరాకారం అంటామో, అదే ఇక్కడ మూర్తముగా కనబడుతుంది కనుక బ్రహ్మమే అది. కానీ బ్రహ్మప్రాప్తియే కైవల్యం కనుక పరబ్రహ్మస్వరూపుడే నటరాజు, పరబ్రహ్మస్వరూపమే చిదంబరం. కనుక ఈ ప్రాప్తి ముక్తినిస్తుందని నలుగురు రుజువు చేశారు. ఇన్ని తిరిగినా ఇక్కడికి వచ్చి వాళ్ళ అద్వైతమూర్తిని పొంది అద్వైతమూర్తిం ప్రాపు ముక్తిం తమాజ్యం ముక్తిని పొందారు. కానీ ఎవరిని చేరి ముక్తిని పొందారో అద్వైతమూర్తి అయిన కృతవిధుమకుటం నెలవంకని కిరీటంగా పెట్టుకున్నటువంటి కుంచితాంఘ్రిం భజేహం అంటూ ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్తుతులు మనం తెలుసుకున్నాం. ఇంకా ఏముంటాయో తర్వాత తెలుసుకుందాం రేపటి రోజున సమావేశమై. ఇలాగ స్వామి యొక్క ఆలయము, కైంకర్యములు, ఉత్సవాలు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇంకా పరిసమాపన చేస్తూ వచ్చారు. ఇవాళ విశేషం ఏమిటంటే చాలామంది ఇక్కడ శివపదాల గురించి తెలుసుంటాయి. ఆ శివపదాలకి ప్రాణం కూడా మన నటరాజ స్వామి వారే. ఎందుకంటే బాల్యం నుంచి ఆ స్వామిపై భగవద్ అనుగ్రహం వల్ల ఏర్పడిన ఒకానొక అవ్యాజమైనటువంటి ఏ భావం ఉన్నదో, అనురాగం ఉన్నదో అదే శివపదాలుగా విస్తరించింది. అందుకే మొట్టమొదటి నుంచి నమశివాయ దగ్గర నుంచి కూడాను నటరాజ భావనతో రచించిన కొన్ని కీర్తనలు ఉన్నాయి. అది తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగు పుస్తకాల్లోనూ తెలుగు గీతాల్లో ఉంది. ఇక్కడ చిదంబరంలో మారుమ్రోగాలంటే దీక్షితులను పట్టుకోవాలి మనం. ఇక్కడ దీక్షితులు, ఇక్కడ తమిళులు. అయితే వాళ్ళకి తమిళ అక్షరాల్లో ఉంటే తెలుస్తుంది, తెలుగు తమిళ అక్షరాల్లో కష్టం కదా. అందుకే సంస్కృతంలో రచించిన శివకీర్తనలు మాత్రమే తీసుకుని ఒక్కటి మాత్రం ఇంచుమించు సంస్కృత పద భూయిష్టంతో ఉన్నటువంటి తెలుగు పాట చిదాకాశమందున ఇది శివపదము, సదానంద పదము, హృదాస్పదము, శ్రీప్రదము అని చెప్పబడుతున్న కీర్తనలో మత్తరోగ ధనుజుననిచి మహిమల నుంచి చిత్తజ దోషములు దృంచి చెడు నడతల త్రెంచి హత్తిన అజ్ఞానమునకు ఆవల భాసించి కృత్తివసను శిక్షాపటు కృత్యం మీ పదము, ఇది నిగ్రహ పదము, సుదక్షిణ పదము అని కుడిపాదాన్ని వర్ణించి ఇలతగులక ఎత్తి ఉంచి ఇంపుగా కాసింత వంచి అలరు తమ్మి విరిని మించి, వికసించిన పద్మాన్ని మించి అలరు తమ్మి విరిని మించి అద్భుతమనిపించి సలలిత ధన లిపియుతమై, అదేమిటో రేపు శ్లోకంలో చూద్దాం. సలలిత ధన లిపియుతమై సకల కళా నిధానమై కలధ్వనుల శృతిరవళులు కల షణ్ముఖనుత పదము, ఇది శివపదము అంటూ ఒక తెలుగు కీర్తన మాత్రం అందులో పెట్టుకున్నాం. సంస్కృతంలో చాలా కీర్తనలు ఉన్నాయి. సభాపతే పాహి పాహి మాం, దేవరాజ కనక దభ్ర సభాపతే పాహి పాహి మాం అంటూ హృన్నభస్వరూప నాదరూప అంటే స్వామిపై రచించిన ఒక కీర్తన. త్వమసి గతిర్మమ భవతారక భవ ఉమయా సహిత నమో నటనాయక అని స్వామిని స్తుతిస్తూ కీర్తనలో స్వామి స్వరూపం ఎలా ఉన్నది వర్ణించడం జరుగుతుంది. అది కూడా పల్లవీ చరణాలతో దితిజోపరి మర్దిత దక్షిణ పదం అతిశుభదం కుంచిత చరణం గతితమభయదం కరచతుష్టయం. నాలుగు కర్మలు కూడా మనకు భయాన్ని పోగొట్టేవే. అది గతితమభయదం కరచతుష్టయం ధృతమధునా మమ హృది తవ రూపం. నీ రూపాన్ని నా హృదయం పట్టుకుందయ్యా. నహిముంచామి త్రిణయన తవ పదం, నీ పాదాన్ని ఎప్పుడు విడిచిపెట్టనయ్యా అని నహిముంచామి త్రిణయన తవ పదం అని వర్ణిస్తూ ద్రుహిణార్చిత అగిభూషణ మామవ షణ్ముఖనుత ద్రుహిణార్చిత ఈ దృగ్విధతనయం అగిభూషణ మామవ షణ్ముఖనుత, నీ పాదాన్ని విడిచిపెట్టనయ్యా అని ఆ పాదాలను ఆశ్రయిస్తూ ఇలా నమ్ముకున్నటువంటి వీడిని కాపాడవయ్యా అని వర్ణించేటువంటి త్వమసి గతిర్మమ భవతారక భవ అనుక సంస్కృతి కీర్తన. ఇలాంటి సంస్కృత కీర్తనలతోనూ అలాగే ఇక్కడ అమృత కుంభేశ్వరుడు ఉన్నాడు. ఆయన్ని దర్శించినప్పుడు మహామృత్యుంజయం వందే మహాగౌరీ నాయకం విహాయస కేశం మహేశం విష వినిగ్రహమీశ్వరం అని రచించిన ఒక కీర్తన. ఇలాంటివి కొన్ని సంస్కృతులు ఉన్నాయి. నా నోటితో కొన్ని కీర్తనలు ఇక్కడ దీక్షితులకు అలాగే కృష్ణమూర్తి గారు వినాలన్నాం. అది పుస్తకంగా ఇక్కడికి
తమిళ్ ట్రాన్స్లేషన్తో తమిళ్ ట్రాన్స్లిటరేషన్తో పుస్తకాలుగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం దీక్షితులకు దాన్ని ఇక్కడ సమర్పించుకుంటున్నాం. ఇదే ఆవిష్కరణ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలనుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా మీరు తమిళ సోదరులకు పంచుతారంటే ఎన్నైనా ఇస్తాం తప్పకుండా. తమిళులకు పంచి అందులో అన్ని కీర్తనలు 22, 23 కీర్తనలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇవి ఉన్నవాళ్ళకి ముందు ఇచ్చేద్దాం, ఆవిష్కరణ అయిపోతుంది. ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళకి ఇస్తారు. అప్పుడు కావాలంటే మళ్ళీ వచ్చేస్తాం. నమః శివాయ. శ్రీ చిత్సభేషాయ నమః శివాయ. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం. పరమానందతాండవం పరమానందతాండవం పరమానందమాధవం. శ్రీ గోవిందరాజస్వామికి, శ్రీ శివకామసుందరీ మాతాకి, శ్రీ కాళీమాతాకి, శ్రీ దుర్గామాతాకి, శివకామసుందరీ సమేత పరమానంద తాండవమూర్తి శ్రీ నటరాజస్వామికి, నటరాజస్వామికి, నటరాజస్వామికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.